సార్ అరే గౌరవనీయులైనటువంటి గంప నాగేశ్వరరావు సార్ గారికి, రెస్పెక్టెడ్ మెంటర్స్ అండ్ మై ఇంపాక్ట్ కొలీగ్స్, నా అందరికి మీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన. మనసులో చేగుంచా మంచిగాదు మీకు మచ్చగాని, మచ్చలేని బ్రతుకే మహిళన తెలురా, ఉన్న మాట తెలుపుచున్న మాట. దీని యొక్క భావం ఏమిటంటే, మాటలు పైకి తీయగా తేనె పూసిన కత్తి వలె ఉండి లోపల ఏదో విషము ఉన్నట్టయితే జీవితంలో ఒక మనిషికి ఎప్పుడు మచ్చలానే మిగిలిపోతుంది. ఆ విధంగా ఉండడం వల్ల జీవితంలో ఎవరైనా కానీ కూడా మంచి ప్రేమను పొందలేరు, అందరితో మంచి అని అనిపించుకోలేరు, జీవితం ఒక గొప్ప స్థాయికి. థ్యాంక్ యూ మేడం, సూపర్. ఒక అద్భుతమైన పద్యంతో మా ముందుకు వచ్చారు. అమేజింగ్ అమేజింగ్ అండి, వండర్ఫుల్. సార్ నెక్స్ట్ శ్రీనివాస్ గారు, రెడీయా సార్? థ్యాంక్ యూ. ఎస్ సార్. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఈరోజు మన స్పీకర్ గారు ఇందుగలడు అందు లేరని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే గలడన్నట్టు వారి క్వాలిఫికేషన్స్ కానివ్వండి, వారి అనుభవము, వారి ఉద్యోగరీత్యా వారు అందిస్తున్నటువంటి సేవలు అపారం, అపూర్వం. వారు తన ఎంటెక్ విద్యని ఎన్ఐటి వరంగల్లో పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా ఇక్కడ కాదండి, కలకత్తా ఐఐఎంలో వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామింగ్ గ్లోబల్ మేనేజ్మెంట్ లో వారు ఉత్తీర్ణత సాధించారు. అలాగే వారు హైదరాబాద్ బేస్డ్ అయినటువంటి మల్టీనేషనల్ కంపెనీలో సిస్టమ్ బేస్డ్ సాఫ్ట్వేర్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. వారికి ఉన్నటువంటి అపార అనుభవము, 27 సంవత్సరాల అనుభవము ఒక భారతదేశంలోనే ఎందుకు మిగతా దేశాల్లో కూడా సేవ చేస్తారనే ఆలోచనతో ఆసియా ఖండం, అమెరికా, యూరోప్ ఖండాలలో కూడా ఎన్నో దేశాలలో సార్ సాఫ్ట్వేర్ టీమ్స్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్న సార్కి ఎక్కడో ఇంపాక్ట్ మీద ఉన్న ప్రేమ, వారు ఎన్నో మోటివేషనల్ క్లాసెస్, ఇన్స్పిరేషనల్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వారు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. సారు ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీస్లోనే కాకుండా అతను యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ఇలా అన్నిట్లలో కూడా మాస్టర్స్ చేసిన వ్యక్తి. అలాగే సార్కి సోషల్ సర్వీస్ అంటే మహా ప్రాణం. ఇంపాక్ట్ హైదరాబాద్ లెర్నర్స్ లాయన్స్ క్లబ్ లో కూడా ట్రెజరర్ గా వ్యవహరిస్తున్నారు సారు. ఇలాంటి ట్రైనర్స్ వర్క్షాప్ బ్యాచ్లలో, అలాగే డిజైనర్ టాక్లలో కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న 7 డిజైనర్ టాక్ లో కూడా సారు కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంత బిజీ ఉన్నా సార్ కొన్ని వేల మంది విద్యార్థులకు దిక్సూచిగా నిలిచినటువంటి వ్యక్తి ఈ రోజు మన కోసం తన అమూల్యమైన సమయాన్ని వేచించి నేను సైతం మీ అభివృద్ధి కోసం అంటూ వచ్చారు. సారు సాక్షాత్ శ్రీరామచంద్రుడు లాంటి సౌమ్యం, అంతటి సౌమ్యంతో కూడుకున్న వ్యక్తి. అతను మరెవరో కాదు, మన కె రామచంద్రుడు సార్. సార్ ప్లీజ్, ఐ హార్ట్లీ వెల్కమ్ యూ టు ద డిజిటల్ డయాస్ సార్. థ్యాంక్ యూ సార్. ద డిజిటల్ డయాస్ ఇస్ యువర్స్ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనము రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకొని మనము బాగుపడుతూ అలాగే సమాజాన్ని కూడా బాగుపరిచే విధంగా మనకెన్నో అద్భుతమైన అవకాశాలు క్రియేట్ చేస్తున్న మన గురుజీ శ్రీ గంప నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. అలాగే ఈ బ్యాచ్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న మా మిత్రుడు శ్రీధర వీరమల గారికి, సార్కి సహకరిస్తున్న అందరికీ, మెంటర్స్ కావచ్చు, కోఆర్డినేటర్స్ కావచ్చు, అందరికీ ధన్యవాదాలు. ఇంత అద్భుతంగా కొటేషన్ చెప్పిన భాగ్యలక్ష్మి మేడంకి, అలాగే నన్ను ఒక గొప్పగా పరిచయం చేసిన శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలండి. శ్రీనివాస్ సార్ నేను అంత గొప్ప ఏం లేదు కాదు సార్, బట్ సింపుల్ రామచంద్రుడు అంతే, శ్రీరామచంద్రుడు ఏం కాదు. ఓకే,
చూద్దాము. అందరు వన్ స్పెషల్ థింగ్ ఐ అబ్జర్వ్ హియర్ ఈస్ అందరు చాలా మంది వరకు వీడియోస్ ఆన్ చేసుకొని ఉన్నారు. అది దట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. సో ఐ థింక్ దట్స్ వై ఐ థింక్ యూనిక్ బ్యాచ్ అంటారు సార్. వెరీ గుడ్ అండి. ఎవరైతే ఆన్ చేసుకోలేదో ఒకవేళ అవకాశం ఉంటే ఆన్ చేయండి. సో చూద్దాం, అందరితో చూసి మనం మాట్లాడితే కొంచెం బాగుంటుంది. రైట్. ఇంకో విషయం ఏంటంటే మా శ్రీధర్ గారు చెప్పి ఉంటారు అందరికీ, జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి, అందరూ అద్భుతమైన స్పీకర్లు వస్తారు, ట్రైనర్స్ వస్తారని చెప్పింటారు. దట్ ఓన్లీ మీన్స్ దట్ యూ హ్యావ్ టు బి సిన్సియర్ అండ్ సీరియస్ అవసరం లేదండి. రైట్. భాగ్యలక్ష్మి గారు సీరియస్గా చూస్తున్నారు, కొంచెం స్మైల్ చేయండి మేడం. రైట్ రైట్ రైట్. రవికుమార్ గారు ప్లీజ్ సార్. ఎస్. ప్రసాద్ గారు మీరు కూడా సార్. జీవన్ ప్రసాద్ గారు. యా, వెరీ గుడ్. ఎందుకంటే స్మైల్ గారు రిలాక్స్గా ఉంటే మాకు క్లాస్ ఈజీగా అర్థమవుతుందండి. రైట్. కంగారు టెన్షన్ ఏం లేదు. యాక్చువల్గా సింపుల్గా యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్ ఇవ్వాలి. సో ఓకే అండి, స్వాతి గారు దట్స్ ఫైన్. యా, సో అందరు కొంచెం స్మైలింగ్ ఫేస్తో ఉండండి. స్మైల్, లిటిల్ స్మైల్. సో మనకు ఈజీగా అర్థమవుతుంది. దామోదర్ గారు అయితే ఎక్సలెంట్ సార్ మీరైతే. రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఒక ప్రశ్న అండి జనరల్గా. మీరు ఈరోజు ఇప్పుడు 8:06 అవుతుంది, అంటే 8:06 అవుతుంది PM. సో ఉదయం లేచినప్పటి నుంచి ఇంతవరకు మీరు ఏ పనులు చేస్తుంటారు ఒకసారి చాట్ బాక్స్లో పెడతారా? ఏం పని చేస్తుంటారు? 1, 2 టైప్ చేయండి. నో నీడ్ టు టైప్ ఎంటైర్ థింగ్. డ్రైవింగ్ చేశారు, ఓకే. ఇంకా కుకింగ్, బాతింగ్, ఈటింగ్, వాటర్ డ్రింకింగ్, వాకింగ్. వెరీ గుడ్ విజయానంద్ గారు, ఎక్సలెంట్ అండి. యోగా అండ్ మెడిటేషన్ సోమ మల్లయ్య గారు. హాస్పిటల్ ఆఫీస్ వర్క్ రంగారెడ్డి గారు, వెరీ గుడ్ వెరీ గుడ్. మెడిటేషన్ టీమ్ మీటింగ్ దామోదర్ గారు. నవరసాలు పోస్టర్ మేడ్, ఓకే, వెరీ గుడ్. వాకింగ్ టు డూ ఓల్డ్ వర్క్స్ ఫాలో అప్ ఆఫీస్ వర్క్, టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్, భగవద్గీత రీడింగ్, ఆఫీస్ వర్క్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి, ఆసమ్. ఫోన్ కాల్స్, యా యా, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఓకే, ఒక క్వశ్చన్ అండి. ఇంత యాక్చువల్గా పోస్టులోనే ఉంది యాక్చువల్గా మనకు విజన్, గోల్స్, ప్లాన్, యాక్షన్ అండ్ సక్సెస్ అని. రైట్. సో వెరీ క్రియేటివ్గా తయారు చేశారు ఈ పోస్టర్. సో దీనిలో భాగంగా మనకు ఒక విజన్ ఉంటుంది, మనకు గోల్స్ ఉంటాయి. రైట్. మీకున్న గోల్స్ ఏంటి అది టైప్ చేస్తారా? సో ఏదో కారణంగా మనం ఈ ట్రైనర్ వర్షాలు జాయిన్ అయ్యాం కదా. సో మీకున్న గోల్స్ ఏంటి? ఎవరైనా షేర్ చేయగలిగితే. యా, హోమ్ అంటున్నారు శివనాథ్ గారు. అంటే ప్రాబ్లీ బికమ్ ఏ పబ్లిక్ స్పీకర్. ఓకే, యా, బికమ్ MDRT. రమేష్ గారు ఫ్రమ్ LIC ఐ బిలీవ్. ఓకే. చందన టీచర్ కావాలనుకుంటారు, టు బికమ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. ఓకే, ఇట్స్ లాట్ ఆఫ్ గుడ్ విజన్. అండ్ ఓకే, నేను ఎందుకు అడిగానంటే మెయిన్గా మనకు విజన్ ఉంటుంది, కరెస్పాండింగ్గా గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ మనకు సాధించాలంటే మనము చేసే ప్రతి పని కూడా ఆ గోల్కు అనుగుణంగా ఉండాలి. ఎప్పుడైతే మనం చేసే పని ఆ గోల్కు అనుగుణంగా ఉంటుందో అప్పుడు మాత్రమే మనము ఆ గోల్ అని సాధించడం కుదురుతుంది. మనకు గోల్స్ అని ఉన్నాయని పెట్టుకొని మనం చేసే పనులు వేరేగా విధంగా ఉంటే, నాయక్ గారు, ఎస్, MDRT కావాలనుకుంటే MDRTకి కావాల్సిన పనులు మనము రోజులో చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి సార్. రైట్. గందే శరణప్ప గారు, రైట్ సార్. అలాగే యా, మెయిన్గా ఈ గోల్స్ సాధించడానికి మనకు రోజువారీ పనులు మనం ఏం చేస్తున్నామో చూసుకోవాలి. ప్రధానంగా ఈజియెస్ట్ అండ్ మోస్ట్ సింపులెస్ట్ థింగ్ అంటే ఏంటంటే మనకున్న అలవాట్లు. మనకి ఏంటి అలవాట్లు ఉన్నాయి అవి మాత్రమే
మన గోల్స్ని డిసైడ్ చేస్తాయండి. సో మన గోల్ సక్సెస్ఫుల్ కావాలి అంటే స్లైడ్ కనపడుతుందండి సార్? శ్రీనివాస్ సార్ స్లైడ్ కనపడుతుందా సార్? ఎస్ సార్. Yes, sir. థ్యాంక్ యూ సార్. సో ఫుల్ స్క్రీన్ రైట్? ఓకే. Yes, sir. యా, సో లెట్స్ లుక్ అట్ హ్యాబిట్స్ ఫర్ సక్సెస్. దీంట్లో ఒక జాన్ డ్రైడెన్ గారు ఏమన్నారంటే, వి ఫస్ట్ మేక్ అవర్ హ్యాబిట్స్ అండ్ దెన్ అవర్ హ్యాబిట్స్ మేకర్స్. అంటే మనము మన అలవాట్లను తయారు చేసుకుంటాము, దాని తర్వాత మన అలవాట్లే మనం తయారు చేస్తాయి. అంటే ప్రధానంగా ఎవరైనా గొప్ప మనుషులు, సక్సెస్ఫుల్ పీపుల్ ప్రపంచంలోనే ఉన్నారు అంటే వాళ్ళు దానికి కారణము ఈ యొక్క హ్యాబిట్స్. మెయిన్గా ప్రధానంగా కారణం హ్యాబిట్స్ అండి. మీరు ఏ హ్యాబిట్స్ అని తీసుకోవచ్చు. మనకు ఉన్న గోల్స్, ఇందాక గోల్స్ గురించి మాట్లాడినప్పుడు గోల్స్ చెప్పారు కదా, గోల్స్ గురించి ఏదన్నా మనకు కెరియర్ గోల్స్ కావచ్చు, హెల్త్ గోల్స్ కావచ్చు, ఫైనాన్షియల్ గోల్స్ కావచ్చు, ఏదైనా సరే, మన బిజినెస్ రిలేటెడ్ గోల్స్ కావచ్చు, మనకు స్టడీ గోల్స్ కావచ్చు, ఏదైనా గోల్స్ అయినా దానికి వాళ్ళు సక్సెస్ అయినప్పుడు, ఆ గోల్ సాధించినప్పుడు, సక్సెస్ అయినప్పుడు, గొప్పగా అయినప్పుడు, గొప్పగా అవుతున్నప్పుడు మెయిన్గా కారణం, ప్రధానంగా కారణం ఏంటంటే మన యొక్క హ్యాబిట్స్. మళ్ళీ హ్యాబిట్స్ అంటే ఏంటి? హ్యాబిట్స్ అంటే జనరల్గా మనకు కన్నడేషన్ ఏముంటుందంటే, హ్యాబిట్స్ అంటే నెగిటివ్ హ్యాబిట్స్ అంటాం జనరల్గా. మనకు హ్యాబిట్ సిగరెట్ తాగడం హ్యాబిట్, తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం హ్యాబిట్ అని జనరల్గా అనుకుంటూ ఉంటాం. హ్యాబిట్ అనేది జనరల్గా ఏంటంటే మనకు తెలియకుండా, అంటే కాన్షియస్గా మనకు తెలియకుండా మనము చేసే ఏదైనా రెస్పాన్స్ కావచ్చు, యాక్టివిటీ కావచ్చు, దాన్ని మనము హ్యాబిట్ అంటూ ఉంటాం. అంటే మనకు ఎన్విరాన్మెంట్లో ఏదైనా జరిగిన దాన్ని బట్టి దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము, ఫిజికల్ కావచ్చు, మెంటల్గా కూడా కావచ్చు, మనం రెస్పాండ్ అయ్యే విధానాన్ని అది రిపీటెడ్గా మనం చేయగలిగితే, ఫ్రీక్వెంట్గా చేస్తుంటే దాన్ని హ్యాబిట్ అంటూ ఉంటాం. రైట్? నేను మన కాన్షియస్గా తెలియకుండా అని నేను అంటున్నాను. దానికి మెయిన్గా ఏంటంటే ఈ హ్యాబిట్స్ అనేవి సబ్ కాన్షియస్ లెవెల్లో అవుతాయి. ద రీజన్ ఏంటంటే మనకు సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడినప్పుడు ప్రధానంగా రెండు విషయాలు. ఒకటి, మనం ఇది ఐస్బర్గ్ గురించి మాట్లాడుతూ చెప్తుంటాము. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ వచ్చేసి 10% మనకు వాటర్ పైన కనబడుతుంది, అండ్ అండర్ ద వాటర్ వచ్చేసి బేసిక్గా 90% ఉంటుంది. అంటే మన బిహేవియర్, మన యాక్షన్స్ మాత్రం 10% కనబడతాయి, కానీ యాక్చువల్ థింగ్ మన నమ్మకాలు కావచ్చు, మన వాల్యూస్ కావచ్చు, మన ఎమోషన్స్ కావచ్చు, మన ఇమాజినేషన్ కావచ్చు, మన ఇంట్యూషన్ కావచ్చు, ఈరోజు మాట్లాడుకునే మన హ్యాబిట్స్ కావచ్చు, దే ఆల్ హ్యాపెన్ ఎట్ సబ్ కాన్షియస్ లెవెల్. కొన్ని కాన్షియస్గా మనం డిసిషన్ తీసుకుంటాము బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ప్రియారిటీస్. అంటే డిసిషన్ తీసుకున్న తర్వాతనే మనం విల్ గెట్ ఇన్ టు యాక్షన్ అండ్ దెన్ గెట్ ఇన్ టు గోల్స్. కానీ ఏదన్నా ఏ డెసిషన్ తీసుకున్నా కానీ ప్రధానంగా మీనింగ్ఫుల్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటే అవన్నీ దే హ్యాపెన్ ఎట్ సబ్ కాన్షియస్ లెవెల్. అంటే మనకి ఈ హ్యాబిట్స్ అనేవి సబ్ కాన్షియస్ లెవెల్లో అవుతాయి కాబట్టి మనము ఏదైనా యాక్టివిటీని మనము మన కొరకు ఉపయోగించుకోవాలి అంటే ఆ యాక్టివిటీ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ సబ్ కాన్షియస్ లెవెల్. ఎందుకో ఎలాగో ముందు చూద్దాం. దీనిలో ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఇక్కడ న్యూరల్ పాత్వేస్ అని చెప్పడం జరిగింది. అరౌండ్ మనకు ఎన్నో బిలియన్ న్యూరాన్స్, ఇక్కడ 100 బిలియన్ న్యూరాన్స్ అని ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో మెనీ న్యూరాన్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ. ఎందుకంటే మనం ఏదైనా యాక్టివిటీని రిపీటెడ్గా చేసినట్టయితే ఈ న్యూరాన్స్ అని యాక్చువల్గా ప్రోగ్రామ్ అయిపోతాయి. సో మన కంప్యూటర్లో జనరల్గా ప్రోగ్రామ్ అయిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా స్విచ్ చేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది, లేకుంటే స్విచ్ చేసిన వెంటనే లైట్ ఉంది కదా, అలాగే ప్రోగ్రామ్ అయిపోయి మనం ఏదైనా ఇన్పుట్ వచ్చిన వెంటనే, బయట నుంచి ఏదైనా ఇన్పుట్ వచ్చిన వెంటనే మన బిహేవియర్ అలా మారుతుంది. సో అందుకే దిస్ ఈజ్ బేసికలీ సైంటిఫిక్ ఇన్ నేచర్. సో మనకు అందరికీ హ్యాబిట్స్ ఉంటాయి, రైట్? అందరికీ హ్యాబిట్స్ ఉంటాయి. సో కొద్దిసేపు నేను ఐ జస్ట్ స్టాప్ ఇట్ హియర్. మీకున్న హ్యాబిట్స్ అంటే ఒకసారి చాట్ చేస్తారండి ఇక్కడ. మీకున్న హ్యాబిట్స్ ఏంటి? రీడింగ్ బుక్స్, విజయానంద్ గారు రీడింగ్ బుక్స్ వండర్ఫుల్ అండి. యా, ఇంకా అండి?
అంతేనా? విజయానంద్ గారికి మాత్రమే హ్యాబిట్స్ ఉన్నాయా? ఇంకెవరు లేవా? టైం సేవింగ్ ఈజ్ అ హ్యాబిట్. ఓకే, ఇంట్రెస్టింగ్. పాడ్కాస్ట్ చేయడం భాగ్యలక్ష్మి గారు. ఎస్. న్యూ ఇన్నోవేషన్, రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ షటిల్, రీడింగ్ భగవద్గీత, రైటింగ్. యా, ఆసమ్ ఎక్సలెంట్ అండి. జనరల్గా మనం ఒక టర్మ్ కన్ఫ్యూజ్ అవుతున్నామండి. వాట్ ఈస్ ఎ హాబీ? న్యూస్ పేపర్, ప్రాబ్లీ రీడింగ్ అనుకుంటాను. యోగా, మెడిటేషన్, 2 word, enjoying nature, listening to, drinking coffee is a habit. Yeah, correct. Yoga and complete, drinking alcohol, walking. Okay, yeah. Thank you అండి. వెరీ గుడ్. ఎక్సలెంట్ రెస్పాన్సెస్. తెలుగులో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు హాబీకి, హ్యాబిట్కి. హాబీ అంటే బేసిక్గా మనకు లీజర్ టైంలో మనకు ఏదైనా మన హ్యాపీనెస్ కోసం చేసేది ఇట్ ఇస్ ఎ హాబీ. వేరాజ్ మనకు సబ్ కాన్షియస్ లెవెల్లో మనకు తెలియకుండానే, కాన్షియస్గా ఆలోచించకుండా మనం చేసేది హ్యాబిట్. సో మనకు హ్యాబిట్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ నేనేమంటానంటే, అందరూ మన హ్యాబిట్స్ అయితే ఉన్నాయో జనరల్గా మనం ఆడిట్ చేసుకోవాలంటే, మన ఫస్ట్ దాన్ని మంచిగా చెడుగా పెంపొందించుకోవాలా, ఉంచుకోవాలా, పోగొట్టుకోవాలా, ఇదే టుడేస్ సెషన్. కాబట్టి అండ్ దెన్ హౌ వీ విల్ బికమ్ సక్సెస్ఫుల్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు క్లాస్ మొత్తం కొద్ది నెక్స్ట్ ఒక 40 minutes మీరు విన్నారంటే జాగ్రత్తగా, మీ గోల్ సాధించడము, మీ సక్సెస్ సాధించడము వెరీ ఈజీ అని మీకే తెలిసిపోతుంది. సో అందుకే కొంచెం జాగ్రత్తగా వినండి, తర్వాత సిన్సియర్గా వినండి అని చెప్తాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ జనరల్, ఉదయాన్నే లేచిన వెంటనే ఎవరైతే వాళ్ళ దుప్పట్లు మడతపెట్టుకుంటారో, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ కింద బెడ్ వేసుకున్నా కానీ బెడ్ మడతపెట్టుకుంటారో, వాళ్ళ బెడ్రూమ్ నీట్గా పెట్టుకుంటారో, వాళ్ళు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ సక్సెస్ఫుల్. రీజన్ ఏంటంటే, చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ వాళ్ళ బెడ్రూమ్ నీట్గా ఉంచుకుంటారని సర్వేలో తేలిందండి. దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనము ఉదయాన్నే ఏదైనా సక్సెస్ అవ్వాలంటే, మనం సక్సెస్ సాధించాలంటే, చిన్న పనులు కూడా మనం చేస్తూ ఉంటే మన మైండ్గా ఆటోమేటిక్గా ఇంటర్నల్గా వీఆర్ యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ అవర్ మైండ్. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మనం చిన్న పనులు చేయలేదంటే మనం ఏ పని పెద్ద పని కూడా చేయలేము. కానీ ఒకవేళ చిన్న పనులు చేస్తూ ఉంటే దాన్ని ఇట్ బికమ్స్ ఏ పని అనుకున్నా కానీ ఇతను ఈవిడ బేసికల్గా పని చేయగలుగుతారు, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ సో మెనీ యాక్టివిటీస్ అని ఒక మనకు మైండ్ ప్రోగ్రామ్ అయిపోతుంది. అందుకే ఇంట్లో ఉన్న చిన్న పనులు కూడా మనము చేయడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను దుప్పటి మడత పెట్టడం ఎందుకు చెప్తున్నానంటే, మనము రోజులో ఏదైనా సక్సెస్ సాధించాలి అంటే, సక్సెస్ జనరల్గా తెలిసిందే, సక్సెస్ ఈజ్ బేసికలీ ఏ జర్నీ, ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్, అందరికీ తెలిసిన డైలాగే. ఎందుకంటే మనం ఏదైనా సక్సెస్ సాధించాలంటే, కంటిన్యూస్గా ఉదయం సాయంత్రం సాధించాలంటే, స్టార్టింగ్ మార్నింగ్ ఫస్ట్ యాక్టివిటీ కూడా సక్సెస్ఫుల్గానే ఉండాలి. అండ్ ఈజియెస్ట్ థింగ్ అండ్ బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్, మనం లేచిన తర్వాత వెంటనే మన దుప్పటి మనం మడతపెట్టుకోవడం. కానీ చాలామంది లేచిన వెంటనే అలా వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకు, భార్య, భర్త, తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, అమ్మ, నాన్న, వాళ్ళకు వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటారు. అలా ఉంటే మనము వీ కెనాట్ గో టు సక్సెస్. కాబట్టి మీరు ఏం పని చేస్తున్నారు, ఉదయాన్నే లేచి సక్సెస్ఫుల్గా చేస్తున్నారా? ఫస్ట్ పని చిన్నదైనా కానీ అది కొంచెం ఆలోచించుకోవాలి, రైట్? దట్ ఈజ్ ఆల్సో ఈజ్ ఏ హ్యాబిట్. అలాగే లేచి వెళ్ళిపోతున్నారా, బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుంటున్నారా, వచ్చేస్తున్నారు, కానీ దుప్పటి గురించి మాత్రం పట్టించుకోవట్లేదు. వన్ థింగ్. సెకండ్ థింగ్ అంటే, మీ దగ్గరికి ఎవరైనా కలిసినప్పుడు, మీరు ఆఫీస్లో కానీ బయట కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మాట్లాడదాం అనుకుంటున్నారా? లేకుంటే ఎవరైనా వస్తుంటే వీళ్ళతో మాట్లాడే తలనొప్పి, వీళ్ళ అనవసరంగా టెన్షన్ వస్తుంది అని పక్క తప్పుకొని వెళ్ళిపోతున్నారా మీరు? దట్ ఈజ్ ఆల్సో ఎ హ్యాబిట్. రోజులో ఎప్పుడైనా ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఏంటంటే, ఎవరైనా మీరు ఆఫీస్లో అయినా, మీ బిజినెస్లో అయినా, మీరు వర్క్ చేస్తున్నప్పుడు, వర్క్ వచ్చినప్పుడు దాన్ని యాక్టివ్గా తీసుకొని, నేను ఈ వర్క్ చేస్తే ఇంకా నాకు కొంచెం నేర్చుకుంటాను, దాన్ని ఇంకొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్తాను, నాకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది అని ఫీల్ అవుతున్నారా?
లేకుంటే వర్క్ ఇచ్చిన వెంటనే ఎందుకు వచ్చింది ఈ వర్క్ అని టెన్షన్గా ఫీల్ అవుతున్నారా? దట్ ఈజ్ ఆల్సో హ్యాబిట్. ఇలాంటి హ్యాబిట్స్, ఇందాక నేను హ్యాబిట్స్ గురించి రాయమని చెప్పాను, చాలా మంది చాలా విధాలుగా రాశారు రకరకాలుగా. మీకున్న ప్రతి హ్యాబిట్ని ఒకసారి ఆడిట్ చేయండి. ఆడిట్ చేయడం వల్ల మీకు తెలిసిపోతుంది ఇట్ ఈస్ టువర్డ్స్ గోల్కు సరిపోతుందా లేదా అని కూడా మీకు ఒక అర్థమవుతుంది. ఏదైనా మనకు మంచి హ్యాబిట్స్ ఉన్నప్పుడు దాని మీద బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాము. బెనిఫిట్స్ ఏంటంటే బేసిక్గా మనకు ఏదైనా హ్యాబిట్ను, ఏదైనా వర్క్, మనం చేసే వర్క్ ఒక హ్యాబిట్గా మారింది అంటే అది చాలా ఎఫిషియెంట్గా అవుతుంది. అంటే వెరీ సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. అందుకే ఎంత కష్టమైన పనైనా కానీ, కొత్తలో కష్టంగా ఉన్న పని అయినా కానీ మీరు దాన్ని రిపీటెడ్గా చేస్తూ అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ఎఫిషియన్సీ పెరిగి అది ఈజీ అయిపోతుంది మీకు. నేను ఇందాక చెప్పినట్టు హ్యాబిట్ అనేది కాన్షియస్గా కాదు, సబ్ కాన్షియస్ లెవెల్లో అవుతుంది కాబట్టి దానికి ఆలోచించే పని లేదు. అలాగే టైం ఆలోచించక్కర్లేదు, ఎనర్జీ ఖర్చు అవ్వదు. కాబట్టి ఎఫిషియెంట్గా అవుతుంది, సింపుల్ ఎఫర్ట్ ఉంటుంది, తర్వాత టైం కూడా వేస్ట్ అవ్వదు. కాబట్టి మీరు ఏదైనా హ్యాబిట్ని అలవాటు చేసుకుంటే దీస్ థింగ్స్ హ్యాపెన్. సో దీని చెప్పే ఏంటంటే ఈ బెనిఫిట్స్ అనేవి మనకు పాజిటివ్గా చూస్తే పాజిటివ్ హ్యాబిట్స్లో, రైట్? మెకానిజం ఆఫ్ హ్యాబిట్స్ మన గురించి చూసినట్లయితే ప్రధానంగా హ్యాబిట్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, ఇది కొంచెం వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ అండి, ఆలోచించండి, బికాజ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ స్లైడ్. హ్యాబిట్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ప్రధానంగా 3 కారణాలు. మొట్టమొదటిగా వచ్చి ఎనర్జీ కన్జర్వేషన్. అంటే మీరు చేస్తున్న ప్రతి పనిలో ఏదైనా ఎనర్జీ సేవ్ అవుతుంది, లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ వస్తుంది అని చూస్తే ఆటోమేటిక్గా మన మైండ్ ఏం చేస్తుందంటే దాన్ని హ్యాబిట్గా మార్చేస్తుంది. ఎందుకంటే ఎనర్జీ కన్జర్వ్, తక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టినప్పుడు మీరు ఆటోమేటిక్గా దాన్ని ఆ యాక్టివిటీని చేస్తూ ఉంటారు మీరు రిపీటెడ్గా. రెండవది ప్లెజర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫుడ్ గురించి ఆలోచన, ఏదైనా మనకు ప్లెజర్, మన మైండ్కి ప్లెజర్గా దొరికినప్పుడు సింపులెస్ట్గా మనకి ఏంటంటే మనకి ఏదైనా ఐస్ క్రీమ్ తిన్నట్టు మనకు హాయిగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంటుంది, రైట్? బేసికలీ మనకు హ్యాపీనెస్ వస్తుంది లోపల నుంచి. ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్. కొంతమందికి ఇందాక బుక్స్ రీడింగ్ చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్, తెలియని సాటిస్ఫాక్షన్. అలాంటి ప్లెజర్, ఏదైనా ప్లెజర్, ఇందాక ఆల్కహాల్ గురించి మాట్లాడారు ఎవరు, సిగరెట్ గురించి మాట్లాడారు, ఏదైనా తాగినప్పుడు ఆ ప్లెజర్ లభిస్తే హ్యాబిట్ ఫార్మ్ అవుతుంది. మూడవది ఏదైనా పెయిన్ రిడక్షన్. ఒకవేళ నాకు స్ట్రెస్ ఉందంటే నేను వెళ్ళి ఒక సిగరెట్ తాగానంటే నాకు ఒక ఎక్కడ లేని రిలీఫ్ వస్తుంది. స్ట్రెస్ ఉంటే ఇంతకుముందు స్ట్రెస్ తగ్గిపోతుంది. ఆర్ సింపుల్గా వెళ్ళి ఒక బ్లాక్ కాఫీ తాగాను అనుకోండి, తగ్గిపోతుంది. అంటే నేను పెయిన్ అనుకుంటున్నాను, పెయిన్ తగ్గిపోయేది ఏదైనా ఉంటే అది యాక్చువల్గా ఆటోమేటిక్గా హ్యాబిట్గా ఫామ్ అవుతుంది. మన మైండ్ అనేది వెరీ పవర్ఫుల్ అండి. ఎక్కడైతే ఎనర్జీ కన్జర్వ్ అవుతుందో, ఎక్కడైతే ప్రెజర్ దొరుకుతుందో, ఎక్కడైతే పెయిన్ తగ్గిపోతుందో దాన్ని హ్యాబిట్గా మార్చేస్తుంది మనకు. ఆ మార్చేసి ఇంతకుముందు ఏదైతే బెనిఫిట్ చెప్పామో ఆ బెనిఫిట్ వస్తుంది. సో హ్యాబిట్స్ అని ఎలా ఫామ్ అవుతాయని చూద్దాం. మనకి ఇంటికి వచ్చిన వెంటనే కొద్దిసేపు మన దగ్గరికి మన ఇంటికి ఎవరైనా వస్తే మనం వెంటనే నమస్కారం పెడతాం, రైట్? మన ఇంట్లోకి వచ్చిన వెంటనే కొంచెం మంచినీళ్ళు తీసి ఇస్తాం. ఏదన్నా ఎవరైనా పాట పాడిన వెంటనే క్లాప్స్ కొడుతూ ఉంటాం. ఇందాక చెప్పినట్టు నేను యాక్చువల్గా పడుకున్న వెంటనే, లేచిన వెంటనే దుప్పటి మడత పెడతాం, చాప మడత పెడతాం. భోజనం చేసిన వెంటనే మన ప్లేట్ మనమే కడుక్కుంటాం. టీ తాగిన వెంటనే మన కప్పు మనమే కడుక్కుంటాం. ఇలాంటివన్నీ ఆ ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే దేవుడికి దండం పెడుతుంటాం. ఇవన్నీ ఏంటంటే మనకు తెలియకుండానే మన ఇంట్లో వాళ్ళ ద్వారా, మన పెద్దల ద్వారా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అవి చిన్నప్పటి నుంచి అలా హ్యాబిట్గా ఫార్మ్ అవుతాయి. అంటే దాని వన్ వే ఈజ్, మనకు హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయంటే మనకు ఇంటెన్షన్గా అక్వైర్ చేద్దామో అని అనుకోకుండానే ఆటోమేటిక్గా కొన్ని హ్యాబిట్స్ ఫామ్ అవుతుంటాయి. మెయిన్గా ఈరోజు క్లాస్కి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే మనకు కావాలని తెలిసి కూడా మనము హ్యాబిట్స్ని ఫామ్ చేసుకోవచ్చు, అలాగే
బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నా దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ క్లాస్లో చూద్దాం. అంటే ఫండమెంటల్గా మనకు వచ్చిన హ్యాబిట్స్ ఒకటి, కానీ ఏదైనా మనకు మంచి హ్యాబిట్ అయితే ఆడిట్ చేసిన తర్వాత ఏదైనా మంచి హ్యాబిట్ అని కాదు అని తెలిసిన తర్వాత దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, లేకుంటే ఏదైనా మంచి హ్యాబిట్ ఉంది అని తెలిసిన తర్వాత దాన్ని ఎలా మనము ఇన్కల్కేట్ చేసుకోవాలి, కల్టివేట్ చేసుకోవాలి అనేది ఈరోజు యొక్క సెషన్. సో దీనికి మనకు ఒక స్ట్రక్చర్ ఆఫ్ హ్యాబిట్ అనే హ్యాబిట్లో ఏ ఉంటాయి, స్ట్రక్చర్ ఆఫ్ హ్యాబిట్ గురించి తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్లో, స్ట్రక్చర్ ఆఫ్ హ్యాబిట్లో ప్రధానంగా ఉండేది క్యూ అంటారు. క్యూ అంటే బేసికల్గా ఈజ్ ఎ రిమైండర్, ట్రిగ్గర్, స్టిములస్. మనకి ఏదన్నా ఫస్ట్ మనకి ఎన్విరాన్మెంట్లో ఏదైనా చేంజ్ వచ్చింది, మనలో ఏదైనా చేంజ్ వచ్చిందంటే, మన మైండ్లో ఏదైనా చేంజ్ వస్తుంది, దట్ ఈస్ వాట్ ఈస్ స్టిములస్ ఆర్ క్యూ అంటారు. దాని తర్వాత ఆ క్యూకు తగ్గట్టు ఏదైనా రిమైండర్ వచ్చిన వెంటనే మనం ఒక యాక్షన్ తీసుకుంటాం. అంటే ఒక రెస్పాన్స్ అని ఒకటి ఉంటుంది. ఒక బేసికలీ ఫిజికల్ కావచ్చు, బేసికలీ మెంటల్ కావచ్చు, ఎమోషనల్, మన ఒక యాక్షన్ తీసుకుంటాం. దాన్ని రొటీన్ ఆర్ యాక్షన్ అంటాం. సో ఈ క్యూ అంటే ఏదైతే ట్రిగ్గర్ వచ్చినప్పుడు, ఏదైతే యాక్షన్ తీసుకున్నప్పుడు మనకు లభించేదే రివార్డ్. రివార్డ్ కుడ్ బి ప్లెజర్లో రివార్డ్ రావచ్చు, ప్లెజర్ ఎక్కువ రివార్డ్ రావచ్చు, లేకుంటే బేసికల్గా పెయిన్ తగ్గి రివార్డ్ రావచ్చు, ఇందాక చెప్పినట్టు. దీన్ని స్ట్రక్చర్ ఆఫ్ హ్యాబిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్, నాకు ఫేమస్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటానండి. ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం అండి? పానీపూరి భాగ్యలక్ష్మి గారు చేస్తున్నారు, ఇంకా సతీష్ సార్, ఓకే, రమేష్ గారు, ఓకే, రైట్, శ్రీనివాస్ గౌడ్ గారు కూడా పానీపూరి అంటే ఇష్టం. ఓకే, నేను సింపుల్గా పానీపూరి అనే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇట్ కుడ్ బి పానీపూరి, ఇట్ కుడ్ బి పిజ్జా, ఇట్ కుడ్ బి బర్గర్, ఇట్ కుడ్ బి ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. కాఫీ కావచ్చు, టీ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్. ఆ సిగరెట్ కావచ్చు, ఆల్కహాల్ కూడా కావచ్చు, ఆ బుక్ రీడింగ్ కూడా కావచ్చు. నేను పానీపూరి అంటే ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. బై జనరల్గా పానీపూరి అనేది, దీంట్లో మనకు ఇందాక స్ట్రక్చర్ ఆఫ్ హ్యాబిట్లో 3 ప్రధానంగా చెప్పాను. ఒకటి క్యూ అని చెప్పాను, యాక్షన్ చెప్పాను, దాని ఒకటి రివార్డ్, CAR, కార్ అని గుర్తుపెట్టుకోండి, అక్రోనిమ్, రైట్? క్యూ, యాక్షన్, రివార్డ్. సో పానీపూరి బండి కనపడిన వెంటనే నాకు ఒక మైండ్లో ఆలోచన వస్తుంది, రైట్? పానీపూరి తిందామా అని. సో చాలామంది అక్కడ వెళ్ళే వెంటనే అక్కడ వెళ్ళి పానీపూరి ఆర్డర్ చేస్తారు. పానీపూరి తినడం జరుగుతుంది. పానీపూరి తిన్న తర్వాత మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి వస్తుంది, ప్లెజర్ అని ఒకటి వస్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఈసారి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు అక్కడ పానీపూరి బండి కనపడుతుంది, మళ్ళీ ఆర్డర్ ఇస్తారు, కాన్షియస్గా మళ్ళీ ఆర్డర్ ఇస్తారు, మళ్ళీ తింటారు, మళ్ళీ హాయిగా అనిపిస్తుంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇలా చేసిన తర్వాత దర్ సంథింగ్, మన ఈ స్ట్రక్చర్లో ఏమవుతుందంటే దర్ సంథింగ్ కాల్డ్ ద ఫోర్త్ వన్ దట్ గెట్స్ ఇన్ టు ది స్ట్రక్చర్. దాన్ని సో క్యూ ఉంటుంది. క్యూ అన్నప్పుడు సంథింగ్ కాల్డ్ క్రేవింగ్, అంటే ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ డిజైర్ టు డూ సంథింగ్. అంటే క్యూ కలపడిన వెంటనే మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్లో ఆటోమేటిక్గా ఆ పని జరిగిపోతుంది. అంటే ఏంటంటే మనకి ఈసారి పానీపూరి బండి కనపడిన వెంటనే మనం ఇంకా ఆలోచించకంటే ముందే వెళ్ళేసి పక్కకు అతనితో వెళ్ళేసి పానీపూరి ఆర్డర్ చేసి పానీపూరి తినడం జరిగి దెన్ వి సాటిస్ఫాక్షన్ పొందుతున్నాం. ఎప్పుడైతే ఈ క్రేవింగ్ అనేది ఈ మూడింటి మధ్యలో వచ్చిందో దీన్ని మనం ఒక హ్యాబిట్లో వచ్చేసినట్టే. సో దీనికి క్యూ, craving, action, reward. This is a perfect habit. It is whether it is a positive direction or negative direction. ప్రతిసారి టెన్షన్గా ఉన్నప్పుడు సిగరెట్ తాగారంటే రిలీఫ్ వస్తుంది, టెంపరీ రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఈసారి టెన్షన్ వచ్చినప్పుడు మళ్ళీ సిగరెట్ తాగుతారు, మళ్ళీ రిలీఫ్ వస్తుంది. అలా రిపీటెడ్గా చేస్తుంటే ఒక క్రేవింగ్ అనేది మన మైండ్లో ఉండిపోతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు టెన్షన్ అనిపించిన వెంటనే మీకు తెలియకుండానే మీ జేబులో చేయబెట్టేసి దాంట్లోంచి ఒక సిగరెట్ ప్యాకెట్లోంచి సిగరెట్ తీసి తాగుతారు, రైట్? సో అది హ్యాబిట్లో పని. సో క్యూని కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి. క్యూ ఒక లొకేషన్ అంటే అందరికీ సినిమాకి మల్టీప్లెక్స్ వెళ్ళే అలవాటు ఉందండి ఎవరికైనా? మల్టీప్లెక్స్ వెళ్ళి సినిమా చూస్తారు ఎవరైనా? చేయొద్దండి, చేస్తే చూస్తాను. ఎవరు వెళ్తున్నారు? ఓకే, ఎస్, విజయానంద్ గారే ఎప్పుడు ప్రధానికి చేస్తున్నారు. స్వాతి మేడం, ఎస్, యా, ఓకే.
అనిల్ కుమార్ గారు ఎస్ డిజిటల్గా చెయ్యి, ఓకే వండర్ఫుల్ అని. సో ఏంటంటే మనం నిజంగా అబ్జర్వ్ చేస్తుంటాము, ప్రతిసారి ఎప్పుడైనా మనము సినిమాకి వెళ్ళినప్పుడు మనం వెళ్ళే మల్టీప్లెక్స్కి వెళ్తాము, కానీ మల్టీప్లెక్స్లో సినిమా థియేటర్లో టికెట్ ప్రాబ్లీ 150 to 100 ఉండొచ్చు. కానీ చాలా మంది అక్కడికి వెళ్ళే వెంటనే మీరు కావచ్చు, మనం కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఎదురు కొత్త అక్కడ వచ్చిన వాళ్ళు కావచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ వాట్ దే విల్ డూ ఈస్ దే విల్ ఆర్డర్ ఫర్ పాప్కార్న్. అబ్జర్వ్ చేశారా? ఎస్ నో అబ్జర్వ్ చేశారా? సంగీత మేడం అబ్జర్వ్ చేశారు? ఎస్. విజయాంత్ గారు అబ్జర్వ్ చేశారు? ఎస్. రవికుమార్ గారు అబ్జర్వ్ చేశారు? ఎందుకంటే మనకు తెలియకుండానే లొకేషన్ ఈజ్ బికమ్స్ ఎ క్యూ. ఆ లొకేషన్ వెంటనే ఆటోమేటిక్గా పీపుల్ జనరల్గా మనకు పాప్కార్న్ తినము బయట, కానీ ఒక్కసారి ఆ లొకేషన్కి వెళ్ళి సినిమా పీవీఆర్ ఆ బేసికలీ ఏదైనా మల్టీప్లెక్స్కి వెళ్ళామంటే మనము అక్కడ ఆ పాప్కార్న్ ఆర్డర్ చేస్తూ ఉంటాం. పాప్కార్న్ కావచ్చు, సోడా కావచ్చు, ఏదైనా కావచ్చు. సోడా అంటే బేసికలీ సో కాల్డ్ కూల్ డ్రింక్స్, రైట్? కోకోలా, థమ్స్ అప్, పెప్సీ, సంథింగ్ ఆర్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రధానంగా టైమ్ ఆఫ్ ద డే. ఉదయాన్నే లేచిన వెంటనే మనం 7 అయింది అంటే 7 అయితే ఏమవుతుందండి? ఎవరైనా చాట్ బాక్స్లో పెడతారా? 7 అయితే ఏమవుతుంది ఉదయాన్నే? ఉదయాన్నే 7 టీ, న్యూస్, టీ. ఎస్, చాలా మందికి ఉదయాన్నే 7 అయితే టీ, బట్ నాకు ఉదయాన్నే 7 అయితే డిజైనర్ స్టాక్, ఇంపాక్ట్ డిజైనర్ స్టాక్. సో బేసికల్గా మనకి ఏంటంటే ఒక టైం ప్రకారము ఒకటి ఆటోమేటిక్గా అది క్యూ టైమ్ ఇస్ ఎ క్యూ. కొంతమందికి ఇందాక టీ అని ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి టీ, లెట్స్ టేక్ టీ యాజ్ ఎగ్జాంపుల్. ఉదయాన్నే 7 అయితే టీ కావాలి, మధ్యాహ్నం 12 అయితే 12:30, 1 అయితే లంచ్ కావాలి, సాయంత్రం 8 అయితే డిన్నర్ కావాలి, ఆర్ ఈవినింగ్ 4 o'clock అయితే మళ్ళీ కాఫీ టీ కావాలి. అలా టైం ప్రకారం కూడా కొన్ని అవుతుంటాయి, రైట్? అదేవిధంగా మూడోది చూసినట్టయితే మనము ఎమోషనల్ స్టేట్. ఇందాక చెప్పినట్టు బేసిక్గా ఏదైనా ఎమోషనల్ స్టేట్ ఉన్నప్పుడు మనకు మైండ్ బాగాలేనప్పుడు సిగరెట్ తాగడం, అంటే దిస్ మైండ్ బాగాలేకపోదు అని ఒక స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఈజ్ సిగరెట్, కాఫీ, ఏదో ఒకటి దట్ ఈజ్ ఆల్సో ఏ క్యూ అన్నమాట. దాని తర్వాత అదర్ పీపుల్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అదర్ పీపుల్, ఇందాక నేను అదర్ పీపుల్ గురించి నాకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆడిట్ యువర్ హ్యాబిట్స్లో చెప్పాను నేను. సింపుల్గా ఇందాక ఎవరు ఎండిఆర్టీ గురించి మాట్లాడారు, రైట్? ఎండిఆర్టీ ఫ్రమ్ ఎల్ఐసి, రైట్? నేను ఎండిఆర్టీ కావాలి అన్నారు. సో ఎల్ఐసి ఎవరైనా మనకి ఎల్ఐసి వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే, శరణప్ప గారు మీరు ఎవరికైనా ఫోన్ చేసిన వెంటనే కొంతమంది ఫీల్ అవుతుంటారు, ఏమని? బా ఇతను ఫోన్ చేశారు, ఏదో ఒకటి పాలసీ నాకు అంటగడతారు. అరే శరణప్ప గారు ఫోన్ చేసింది ఎలా ఉన్నారండి మీరు, రామరాజు గారు బాగున్నారా అని దానికి ఫోన్ చేస్తే, అలా శరణప్ప గారు ఫోన్ చేశారంటే కంపల్సరీ ఏదో పాలసీ అంటగడతారు అనుకుంటూ ఉంటారు. పాలసీ వల్ల మీకు లాభం ఉందా నష్టం ఉందా కూడా అది కూడా ఆలోచించారు చాలామంది, రైట్? లాభం ఉంది కదా, పాలసీ వచ్చేసి బేసికల్ ఎవరు దేనికైనా నీతో మాట్లాడాలంటే మీకు ఏదో లాభంకి వచ్చే కూర్చున్నారు, మీ ఫ్యామిలీకి లాభం ఉంటుందని ఏదో మంచి పాలసీస్కి వచ్చి శరణప్ప గారు వచ్చారు, రైట్? రామచంద్ర గారు ఏమంటారు, శరణప్ప గారు ఫోన్ చేసిన వెంటనే ఏదో ఉంది అనుకుంటారు. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి, మీ బాస్, మీ లేకుంటే మీ మేనేజర్, మీ బాస్ ఎవరైనా రూమ్కి రమ్మన్నప్పుడు మీతో మాట్లాడాలి అన్నప్పుడే వెంటనే బాస్ మమ్మల్ని పిలుస్తున్నారు, హెడ్ మాస్టర్ నన్ను పిలుస్తున్నారు, ప్రిన్సిపల్ నన్ను పిలుస్తున్నారు అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంది. ఆటోమేటిక్గా దట్ ఈస్ ఎ హ్యాబిట్, మనకు తెలియకుండానే మనకు అవుతుంది. సో ఎవరన్నా మనుషులు కూడా మనను కెన్ బికమ్ ఎ క్యూ. అంతే సింపుల్గా చెప్పాలంటే మన చిన్ననాటి ఎవరైనా ఫ్రెండ్స్ కనపడిన వెంటనే చూసావా వచ్చిన వెంటనే మనం ఇంతకుముందు అప్పుడు అక్కడ సికింద్రాబాద్కి వెళ్ళి ఆల్ఫా హోటల్లో టీ తాగేవాళ్ళం, సో లెట్స్ గో టు ఆల్ఫా, అలా అవుతుంది. సో అలాగా మనుషులు కూడా బికమ్ ఏ క్యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ యాక్షన్. అంటే ఇంతకుముందు చేసిన, ఒకవేళ మనం యాక్చువల్గా బయటికి వెళ్తాము, ఉదయం ఇంట్లోనే ఉంటాము, బయటికి ఏదో పని మీద బయటికి వెళ్తాము, బయటికి వెళ్ళే వెంటనే అక్కడ బయట మనకు తాజ్మహల్ హోటల్ కనబడుతుంది, ఇంట్లో వంట చేసి ఉంటాము, కానీ అక్కడ తాజ్మహల్ హోటల్కి వెళ్ళే వెంటనే తాజ్మహల్ కనబడుతుంది, అక్కడ వెళ్ళి లెట్స్ గో అండ్ ఈట్ దోసా అని బయటకు వచ్చాం కాబట్టి, అక్కడ ఎక్కడ స్టార్ బక్స్ కాఫీ కెఫే కనబడుతుంది, ఆ సిసిడి కనబడుతుంది, అక్కడికి వెళ్ళి కాఫీ తాగుతాం. ఆర్ బాస్కిన్ అండ్ రాబిన్స్ కనబడుతుంది, దెన్ విల్ గో అండ్ దేర్ అండ్ హ్యావ్ ఐస్ క్రీమ్, ఆ క్రీమ్ స్టోన్ ఏదో ఒకటి, ఆర్ ఎనీథింగ్,
అలా బేసిక్గా ఏంటంటే మనకు ప్రిసీడింగ్ యాక్షన్ జనరల్గా మనం తీసుకోము, కానీ ఒకవేళ కానీ మధ్యలో అక్కడికి వెళ్ళాం కాబట్టి ఆ పని చేసాం కాబట్టి దెన్ వీ డూ ఏ యాక్షన్. సో ఇలా లొకేషన్, తర్వాత మనకు టైమ్ ఆఫ్ ద డే, దాని తర్వాత ఎమోషనల్ స్టేట్, తర్వాత అదర్ పీపుల్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ యాక్షన్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ క్యూస్. కొన్ని హ్యాబిట్స్ చూద్దాం, రైట్? ఇదేంటండి, వాట్ ఈస్ దిస్ టాక్స్ అబౌట్? ఎవరన్నా చాట్లో? ఓకే, విజయ్ కుమార్ గారు పై రిపీట్ అంటున్నారు. జస్ట్ లెట్ మీ జస్ట్ రిపీట్ ఫర్ దీస్ ఆర్ క్యూస్ సార్. అంటే మనకు ఏదన్నా ట్రిగ్గర్స్, స్టిమ్యులస్ ఏంటంటే ఇక్కడ లొకేషన్, టైమ్ ఆఫ్ ద డే, ఎమోషనల్ స్టేట్, అదర్ పీపుల్, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ యాక్షన్, రైట్? ఓకే. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఏంటంటే సమ్ రిలాక్సింగ్ అంటున్నారు, ఒక బ్యాడ్ హ్యాబిట్ అంటున్నారు. ఓకే, బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసుకుందాం. టెన్షన్, రీడింగ్ ఇన్ టైర్డ్. ఓకే, చదువుతూ నిద్రపోయారు, చదివి అలసిపోయాడు. సూపర్ సతీష్ గారు. ఎస్, మీలే కాదు సార్, చదువు అలసిపోలేదు. యాక్చువల్లీ దిస్ ఈస్ ఐమ్ టాకింగ్ అబౌట్ హియర్ ఇస్ ద లేజినెస్. లేజినెస్ ఈజ్ ఆల్సో ఏ హ్యాబిట్. లేజినెస్ అనేది సోమరితనం అనేది ఒక అలవాటు. సో దీనికి వచ్చి క్యూ వచ్చేసి ఏంటంటే మనకు చాలా పనులు ఉన్నాయి కదా, ఏం చేద్దాం, ఎన్ని పనులు ఎప్పుడు చేయాలి అన్న ఆలోచనతో మన మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. దానికి మనము చేసే యాక్షన్ ఏంటంటే, ఆ రొటీన్ ఏంటంటే ప్రోక్రాస్టినేట్, అంటే వాయిదా వేస్తాం. తర్వాత చేద్దాంలే. జనరల్గా చెప్తుంటాను నేను, కల్ కరేసో ఆజ్ కరేసో అబ్ అంటే మనం ఏమంటాము, ఇవాళ చేసింది రేపు చేద్దామంటాము, నిన్న చేయాల్సింది కూడా అది రేపే చేయాలంటాం. అది ప్రోక్రాస్టినేషన్. సో చేయాల్సిన పని చేయము. దాని తర్వాత మనకు వస్తుంది, తర్వాత ఎప్పుడు చేద్దాం, రేపు చేద్దాం అనుకుంటేసరికి మనకి కొంచెం రిలీఫ్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ ద రివార్డ్. అబ్బా, ఇప్పుడు ఏం చేయాల్సిన పని లేవు, మనకు ఒక మైండ్లో ఒక రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫ్కి వస్తుంది. ఇది మళ్ళీ ప్రతిసారి మనకు పనున్నప్పుడు ఈ ప్రోక్రాస్టినేషన్ అవుతుంది, టెంపరీగా రిలీఫ్ ఫీల్ అవుతాం కాబట్టి ప్రతిసారి ఈ వాయిదా వేయడం అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లేజినెస్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక ఫేవరెట్ అని నాకు ఒకటి కనపడింది. ఐ జస్ట్ షేర్డ్ విత్ మల్టిపుల్ క్లాసెస్. ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది, ఒక యాక్సిడెంట్ అయింది. దెన్ ద యాక్సిడెంట్ అయిన పర్సన్ హీ సేయింగ్ గివ్ మీ యువర్ ఫోన్ అని పక్క ఉన్న బై స్టాండర్ ఆర్ బేసికలీ పాదచారిని అడుగుతున్నారు. పక్క అతను యా టేక్ ఇట్ అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు దీని తర్వాత ఏమై ఉంటుంది? సంగీత మేడం, ఏమై ఉంటుంది మేడం? చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. వినపట్లేదు మేడం. ఓకే, డిస్కనెక్ట్ అయిపోయారా? ఇంకెవరు? G2 గౌరీప్రియ మేడం. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సారీ, హ్యాపీ ఈవినింగ్ సార్. ఒకసారి ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి. ఓకే మేడం. యా, సో దామోదర్ గారు హ్యాండిల్ చేస్తారు. జస్ట్ షో యూ. ఓకే, ఇదండి. సో గివ్ మీ యువర్ ఫోన్, ఇట్స్ అర్జెంట్ అని ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తి అడుగుతున్నారు. పక్కన టేక్ ఇట్ అంటున్నారు, అంటే తీసుకోండి అంటున్నారు. అంటే నాకు ఫోన్ ఇవ్వండి అని ఆ వ్యక్తి అంటున్నారు. ఈ పక్కన ఉన్న వ్యక్తి ఏమంటున్నారు? తీసుకోండి అంటున్నారు. ఇది సిచ్యువేషన్ అండి. దీని తర్వాత ఏమై ఉండొచ్చు? ఓకే, చెప్పండి మేడం, గౌరీప్రియ మేడం. అంటే ఆ వ్యక్తి అంబులెన్స్ అది ఫోన్ చేయాలని తీసుకున్నట్టున్నారు సార్ ఫోన్. సో ఇంటికి ఫోన్ చేయాలని తీసుకున్నారు కదా? నో సార్, అంబులెన్స్ సార్. అంబులెన్స్ ఫోన్ చేయాలని తీసుకున్నారు. ఓకే, ఫైన్. నైస్ మేడం. దామోదర్ సార్, మీరు చెప్పండి సార్. అదే ఆల్రెడీ భాగ్యలక్ష్మి గారు చెప్పారు. అంబులెన్స్ కి ఫోన్ చేయాలని, లేకపోతే రిలేటివ్స్ కి ఫోన్ చేయాలని తీసుకున్నాను. ఓకే, రిలేటివ్ గా అంబులెన్స్. యా, మన శ్రీనివాస్ గౌడ్ గారు సార్ చెప్పండి సార్. స్టేట్మెంట్స్ అంటే ఆయనకు తెలిసిన వాళ్ళకి లేదా ఇంటి వాళ్ళకి ఫోన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, రైట్. ఓకే అండి. యా, సో దట్ ఈస్ బేసికలీ అంటే దట్స్ వాట్ వీ డూ. మనం కూడా అలాగే అనుకుంటాము. సో నేను ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే దిస్ కుడ్ బి ఎగ్జాగరేషన్, బట్ నేను ఇక్కడ చూడండి, మీరు
ఇక్కడ ఏమవుతుందంటే ఇతను ఏమంటున్నాడు ఇక్కడ, అప్డేటింగ్ స్టేటస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అంటే సోషల్ మీడియాలో వచ్చేసి నేను యాక్సిడెంట్ అయిందని స్టేటస్ అప్డేట్ చేయడానికి ఫోన్ అడుగుతున్నాను. ఇలాంటి ఎక్స్ట్రీమ్ థింగ్స్ ఆర్ కాల్డ్ అడిక్షన్ అంటారు. బట్ దీస్ థింగ్స్ ఆల్సో హ్యాపెన్. కింద ఇక్కడ ఇంకోటి చూపించాను, యాక్చువల్గా బేబీ డెలివరీ అయింది. బేబీ డెలివరీలో మదర్ అడుగుతున్నారు, డాక్టర్ ప్లీజ్ టెల్ మీ వెదర్ ఇట్స్ అ బాయ్ ఆర్ గర్ల్, ఐ వాంట్ టు అప్డేట్ స్టేటస్ ఆన్ మై ఫేస్బుక్. రైట్. సో దీనికి సోషల్ మీడియాకి ఏంటంటే, ఇది ప్రధానంగా నవడేసి చాలా అబ్జర్వ్ చేస్తున్నామండి. కొంచెం బోర్ అయినామంటే దట్ ఈస్ అ క్యూ. కొంచెం బోర్ అనిపించింది అంటే వెంటనే పక్కన ఫోన్ తీయడం, వాట్సాప్ తీయడం, ఇన్స్టాగ్రామ్ తీయడం, చూసుకోవడం. నేను చాలా అబ్జర్వ్ చేశాను ఏంటంటే, ఈవెన్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా ట్రాఫిక్ 180 సెకండ్స్ అని ఉంది అక్కడ, రెడ్ లైట్ అక్కడ టైంలో వెంటనే మనుషులు ఫోన్ తీసా చూస్తూ ఉంటారు. ఆ 180 సెకండ్స్లో 1.5 మినిట్లో ఏదో కొంపలు మునిగిపోయినట్టు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చూస్తారంటే అది ఈజ్ ఎ హ్యాబిట్. వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్గా ఫోన్ చేతిలో ఫోన్ చేస్తుంది, ఆటోమేటిక్ తీస్తూ ఉంటారు. కొంతమంది ఈవెన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా టెక్స్ట్ చేస్తుంటారు. అర్జెంటుగా ఫోన్ వస్తే అలాగే ఫోన్ మాడుతూ వెళ్తుంటారు. పక్కకు ఆపొచ్చు, పక్కకు ఆపి మాట్లాడొచ్చు అని వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు అనే విషయమే, మీరు వచ్చి పక్కకు వచ్చి పక్కకు ఆపి మాట్లాడొచ్చుగా అంటాం. కానీ వీళ్ళు మాట్లాడే వాళ్ళకి అది తెలియదు అన్నమాట. ఎందుకంటే దట్ ఈస్ బికమ్స్ సబ్ కాన్షియస్లో తెలుస్తుంది కాబట్టి, అవుతుంది కాబట్టి వాళ్ళకి తెలియకుండా చేస్తుంటారు. సో కమింగ్ బ్యాక్ టు సోషల్ మీడియాలో కొంచెం బోర్డమ్ అయిన వెంటనే మనకు రొటీన్ యాక్షన్ ఏం తీసుకుంటామంటే, ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటాము. ఇంటర్నెట్లో సోషల్ మీడియా చూస్తుంటాము. 10 నిమిషాలు చూద్దాము, 2 నిమిషాలు అనుకుంటాము, 10 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాలు, అరగంట, గంట అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది. మనకు తెలియకుండానే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. దీనికి వచ్చే రివార్డు టెంపరరీ ప్లెజర్. రైట్. ఒక మంచి హ్యాబిట్ చూసిన, ఉదయాన్నే లేచిన వెంటనే మనం జనరల్గా లేచి వెంటనే చాలామందికి బ్రష్ చేసే అలవాటు ఉంది. అందరికి బ్రష్ చేసే అలవాటు ఉంది కదండి. ఎస్ వెరీ గుడ్. యా. సో బ్రష్ చేసి ఉదయాన్నే లేచిన వెంటనే ఆటోమేటిక్గా బ్రష్ చేస్తుంటారు. ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే క్యూ ఏంటంటే, ఉదయాన్నే రాత్రి పడుకొని ఉదయం లేచిన తర్వాత ఒక ఫిల్మ్ లాంటిది మన టీత్ పైన ఏర్పడుతుంది. ఆ ఫిల్మ్ని పోగొట్టుకోవడానికి కొంచెం ఒక మనకు వెంటనే మనం వెళ్ళి ఒక టూత్పేస్ట్ తీసుకొని టూత్బ్రష్ పైన టూత్పేస్ట్ పెట్టేసుకొని బ్రష్ చేసుకుంటాం. ఎంత చేసుకుంటాం తెలియదు, ఎంత టైం చేసుకుంటాం తెలియదు ఆటోమేటిక్గా, బట్ వీ డూ ఇట్ ఆటోమేటికలీ. రివార్డ్ ఏంటి మనకి ఏంటంటే, కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది, కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది. కొంచెం ఒకవేళ టూత్పేస్ట్ టేస్ట్ ఏదైనా ఉంటే, మింట్ టేస్ట్ ఏదైనా ఉంటే ఆ టేస్ట్ వస్తుంది. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ టేస్ట్. బ్రషింగ్ టీత్ ఈజ్ ఎన్ హ్యాబిట్. రైట్. నేను ఇప్పటివరకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను, కొన్ని క్యూస్, కొన్ని యాక్షన్, కొన్ని రివార్డ్స్ చెప్పాను. ఇంతవరకు మీకున్న గుడ్ హ్యాబిట్స్ ఏంటో ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి. పద్మప్రియ మేడం. యా. మీకున్న గుడ్ హ్యాబిట్స్. ఎస్. బ్రషింగ్, బాతింగ్, వాకింగ్ డైలీ, మార్నింగ్ వాకింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్, reading books daily 15 minutes, walking, yoga, doing exercise, walking. ఓకే. అదేవిధంగా మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో పెట్టండి ఒకవేళ. ఎందుకంటే మీ ఫ్యూచర్ ఐడెంటిఫై ఎందుకు పెట్టమంటున్నానంటే, మీరు ఆడిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏది గుడ్ హ్యాబిటో ఏది బ్యాడ్ హ్యాబిటో తెలుసుకుంటే మీకు. లేజినెస్ ఈజ్ అ బ్యాడ్ హ్యాబిట్. ఎస్ సార్, రైట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. 7 AM డిన్నర్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్. యా. మొబైల్ ఎక్కువసేపు చూడడం ఈజ్ అ బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటాను. టీ బ్యాడ్ హ్యాబిటా గుడ్ హ్యాబిటా, ఐ జస్ట్ లీవ్ ఇట్ అప్ టు యూ. పోస్ట్పోన్మెంట్, దట్ ఈస్ వాట్ ఈస్ ప్రొక్రాస్టినేషన్. టీ ఇమీడియట్లీ. టీ అన్నప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను యాక్చువల్గా, హౌ ఐ చేంజ్డ్. టీ, పోస్ట్పోన్మెంట్. ఎస్. సో ప్రధానంగా ఏదైనా హ్యాబిట్ గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా తెలుసుకోవడానికి మెయిన్గా నేను స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే, మనకు గోల్స్ ఉండాలి. రైట్. ఏవైతే గోల్ మన
ఏదైనా హ్యాబిట్ మన గోల్కి అనుగుణంగా ఉంటుందో, అంటే మన లాంగ్ టర్మ్ గోల్స్కి సపోర్ట్ చేసే విధంగా ఉంటో దాన్ని ఏమంటాం అంటే గుడ్ హ్యాబిట్ అంటాం. ఎగ్జాంపుల్గా గుడ్ హ్యాబిట్ మెడిటేషన్ కావచ్చు, రీడింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, చాలామంది చెప్పారు, ఆప్టిమిజం కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్. అదేవిధంగా ఏదైనా హ్యాబిట్ మనకు మన లాంగ్ టర్మ్ గోల్స్కు అపోజ్ చేసే విధంగా ఉంటుందో దాన్ని బ్యాడ్ హ్యాబిట్ అంటాం. సింపుల్గా ఒక 5 బ్యాడ్ హ్యాబిట్ గురించి చెప్పడం. బ్యాడ్ హ్యాబిట్ చాలా ఉన్నాయి. సో ఇండిసిప్లిన్, పెసిమిజం, స్మోకింగ్, డిస్ఆనెస్టీ అండ్ అరగెన్స్, కోపం ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్. ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తే కొద్దిసేపు ఒక 10 సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే రియాక్ట్ అయిపోయి కోపం ప్రదర్శించడం ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. ఈజ్ ఎ హ్యాబిట్, ఎందుకంటే అది మెంటల్ హ్యాబిట్, ఆటోమేటిక్గా అయిపోతుంది మనకు తెలియకుండానే. ప్రతి ఎక్కువ అతి కోపంగా ఉన్న వాళ్ళని ఏదైనా చేసిన వాళ్ళు కొద్దిసేపు అడగండి, చెప్తారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అయ్యో నేను అలా కోపడాల్సింది కాదు, అది నేను తప్పు చేశాను అంటారు. ఎందుకు చేశారు అంటే కాన్షియస్గా ఆలోచిస్తే అది చేయాల్సింది కాదు, కానీ ఇంతకుముందు కోపగించుకున్నారు. దానికి రీజన్ ఏంటంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ హ్యాబిట్. సో ఇప్పుడు మనము అసలు దానిలోకి వద్దాం. దిస్ ఇస్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ దట్ ఈస్ కమింగ్. హౌ టు బ్రేక్ ఏ బ్యాడ్ హ్యాబిట్. మీకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా కావచ్చు, ఇందాక మాట్లాడిన ఎగ్జాంపుల్ పానీపూరి ఎగ్జాంపుల్ నుంచి కావచ్చు, ఆర్ బేసికలీ ఏది మైదా ఈటింగ్ స్టఫ్ కావచ్చు, ఆర్ చాక్లెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆర్ ఫర్ దట్ సిగరెట్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు. ఇఫ్ యూ థింక్ మీరు దాన్ని బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటే ఆ బ్యాడ్ హ్యాబిట్ని ఎలా పోగొట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఉదయాన్నే లేచి, ఇందాక టైం 7 అని చెప్పినప్పుడు ఉదయాన్నే లేచి నేను టీ తాగేవాడిని. టీ ఎన్నిసార్లు తాగేవాడిని? 5, 6, 7, 8 సార్లు తాగేవాడిని. ఇంట్లో వాళ్ళని టీ అడిగితే నాకు వచ్చే బేసికల్గా రెస్పాన్స్ వచ్చి, ఎన్నిసార్లు మీకు టీ పెట్టాలా, రైట్, ఎన్నిసార్లు తాగుతా టీ, ఆరోగ్యానికి మంచిది కదా అనే రెస్పాన్స్ వచ్చేది. దెన్ ఐ ట్రైటెడ్ దట్ ఓకే, అది నాది బ్యాడ్ హ్యాబిట్ అనుకున్నాను, రైట్. అదేవిధంగా లేజీగా ఉదయాన్నే లేవకపోవడం, లేట్గా లేవడం. 7:40కి ఆఫీస్ బస్ వస్తుందంటే 7:15కి లేచి త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోవడం. ఇంకా ఆఫీస్లో ఎవరైనా పని చేయలేదంటే వెంటనే వాళ్ళపై అరవడం. దీస్ ఆర్ ఆల్ దే యూస్ టు బి మై బ్యాడ్ హ్యాబిట్స్. నేను ఎలా పోగొట్టుకున్నాను, ఇదే హౌ టు బ్రేక్ ఏ బ్యాడ్ హ్యాబిట్ ద్వారా నేను మీకు చెప్తాను. మీకు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ అనిపించింది, దాన్ని పోగొట్టుకోవాలంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ ద టెక్నిక్, అండ్ జాగ్రత్తగా వినండి. మనకు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ అని పోగొట్టాలంటే, అంటే ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్లో హ్యాబిట్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఏదైనా పెయిన్ ఉంటే హ్యాబిట్ ఫామ్ అవ్వదు. పెయిన్ పోగొట్టిన ఆర్ ప్లెజర్ వచ్చిన హ్యాబిట్ ఫామ్ అవుతుంది. సో మనకి ఏదైనా పెయిన్ఫుల్ అని ఒక మనకు మైండ్లో ఉండిపోతే ఆ హ్యాబిట్ ఫామ్ అవుతుంది. సింపుల్గా చెప్తాను నేను. సిగరెట్ హ్యాబిట్ ఉంటుంది చాలామందికి. సిగరెట్ హ్యాబిట్ను పోగొట్టుకోవాలంటే, రైట్, ఆర్ నేను నా టీ గురించి చెప్తాను తర్వాత ఎగ్జాంపుల్. పోగొట్టుకోవాలంటే మనం చేయాల్సిందంటే క్లియర్గా నాకు తెలిసి ఉండాలి, నేను నా పిల్లలని, నా భార్య, మా ఇంట్లో మా తల్లిదండ్రుల్ని, మా ఇన్లాస్ని, మా కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మా పిల్లల ఫ్యూచర్ నా చేతిలో ఉంది. ఒకవేళ నేను ఈ సిగరెట్ తాగితే, ప్రతి సిగరెట్ బాక్స్ మీద రాసి ఉంటుంది, సిగరెట్ బాక్స్ మీద ఏం రాసి ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ కిల్స్ అని రాసి ఉంటుంది. అయినా కానీ కొంతమంది సబ్కాన్షియస్ తాగుతుంటారు. కానీ ఒకవేళ మన మైండ్కి మనం చెప్తే క్లియర్గా ఒక పేపర్ మీద రాసుకొని చెప్పేసాను అనుకోండి, క్లియర్గా దీనివల్ల మా పిల్లలు బాగుండాలి, వాళ్ళు గొప్పగా అవ్వాలి, వాళ్ళ కెరియర్ వాళ్ళ గ్రోత్ అవ్వాలి, వాళ్ళు జీవితంలో బాగుపడాలి అంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ నేను బాగుండాలి. ఒకవేళ నేను స్మోకింగ్ చేసి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఒకవేళ నాకేమైనా అయితే మా వాళ్ళ పరిస్థితి ఏంటి? జస్ట్ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ ఫ్యామిలీ. మీ భార్య పరిస్థితి ఏంటి, మీ పిల్లల పరిస్థితి ఏంటి, మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం పాపం చేయకుండా జస్ట్ బికాజ్ మీ హ్యాబిట్ వల్ల వాళ్ళు బజార్లో పడతారు అన్న
నెగిటివ్ బేసికలీ ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనం క్లియర్గా మనకు తెలిస్తే, మనం అనుకుంటే రాసుకుంటే మన మైండ్ విల్ నాట్ అలో. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ విల్ పవర్. విల్ పవర్ ఏంటంటే ఏదైనా చేయగలుగుతుంది, చేయనిస్తుంది, ఏదైనా ఆపగలుగుతుంది. దెర్ ఇస్ అ విల్, ఇఫ్ దెర్ ఇస్ అ వేర్ దెర్ ఇస్ అ విల్, దెర్ ఇస్ అ వే అంటుంటాం. ఒక్కసారి మేము ఒక్కసారి నెక్స్ట్ సారి సిగరెట్ పట్టుకున్న వెంటనే ఆలోచిస్తుంది మనం వచ్చేస్తుంది. కాదండి మా ఎదురు కొంతమంది అంటుంటారు, మా ఫ్రెండ్ నాకు ఇచ్చారు కాబట్టి నాకు వాళ్ళ ద్వారా అలవాటు అయిందని. దట్ ఈస్ ఇన్కరెక్ట్. మనము ఏ పని చేసినా దట్ డిపెండ్స్ ఆన్ అస్. మనం సిగరెట్ మానేయాలంటే మానేయచ్చు, కానీ మన మైండ్కి మనం ముందే చెప్పాలంటే దీనివల్ల అనర్థాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సారి సిగరెట్ చేతిలో వచ్చిన వెంటనే అక్కడ సిగరెట్ పక్క పడిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇదే నేను గురించి టీ గురించి చెప్తున్నాను కదా. టీ నాకు ఇన్ని అలవాటు ఉండేది. టీ నేను అనుకున్నాను టీ వల్ల నాకు బేసిక్గా ఆరోగ్యం పాడైపోతుంది, బేసికలీ నాకు టీ మీద డిపెండెన్సీ అయిపోయింది. ఉదయం లేచిన వెంటనే టీ లేకుంటే నేను ఏం పని చేయలేను. దాన్ని నేనేమనుకున్నట్టే దిస్ ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్ ఫర్ మీ. నేనేమనుకునేదంటే నేను ఇప్పుడు రేపటి నుంచి టీ తాగను. కానీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎ టెస్ట్ దట్ హ్యాపెన్స్. ఎప్పుడైనా మనం ఏదైనా హ్యాబిట్ పోగొట్టుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా మనం ఏదైనా స్వీట్ తినొద్దు, మనం ఫిట్గా ఉండాలి, సో మనకు ఏదైనా స్వీట్స్ తినొద్దు, ఆర్ బేసికలీ నేను చెప్పినట్టు నేను టీ తాగొద్దు అని అనుకున్నాను అనుకోండి. నేను మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళే వెంటనే మొట్టమొదటిగా చేసేది మర్యాదపూర్వకం వాళ్ళు నమస్కారం అండి రండి అంటారు, మంచిగా ఇస్తారు, వెంటనే టీ ఇస్తాం మనకు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టీ తాగాలా వద్దా? టీ తాగకుంటే ఏమనుకుంటారు వాళ్ళు, దీనికి ఈగో ఉంది, అహంకారం ఎక్కువ, వచ్చి టీ తాగమంటే తాగట్లేదు, మా ఇంట్లో తాగరండి మీరు అంటుంటారు. ద క్వశ్చన్ ఈజ్ మన ఏంటంటే మనకి ఏది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అండి. అక్కడ ఒక్కసారి ఫీల్ అవుతారు, నెక్స్ట్ సారి ఫీల్ అవ్వరు. మన మైండ్లో మనకు క్లియర్గా ఉండాలి. నేను మాత్రం నెక్స్ట్ రోజు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే, మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, టీ తాగలేదు నేను. శరణప్ప గారు మాట్లాడతారా? హ్యాండ్ చేశారు, చెప్పండి సార్. సార్ ఎవరో ఏమో అనుకుంటారని మన హ్యాబిట్స్ ని బ్రేక్ చేయకూడదు సార్. కరెక్ట్ ఎక్సలెంట్ సార్, వెరీ గుడ్ సార్. ఎస్. సో ఎవరో ఏమో శరణప్ప గారు సరే చక్కగా చెప్పారు. అది మనం మైండ్లో మన దగ్గర ఉండాలండి. మనం మన ఫిజికల్గా ఫిట్ ఉండాలి, మనం మరి 80 kgs ఉన్నాము, 65 kgs రావాలి అన్నప్పుడు వెంటనే మనం రేపటి నుంచి నేను స్వీట్ తినను అనుకుంటాం. చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే. నేను రేపటి నుంచి స్వీట్ తినను అనుకుంటాము, వెంటనే నెక్స్ట్ రోజు వచ్చేసి మనకు మా కూతురు పెళ్ళండి రేపొద్దున మీరు రావాలని ఒక ఇన్విటేషన్ కార్డు వస్తుంది. నెక్స్ట్ రోజు వస్తుంది. వచ్చినామంటే ఆ ఫంక్షన్కి వెళ్తాము, ఆ ఫంక్షన్ వెళ్ళే వెంటనే అక్కడ ఐస్ క్రీమ్, గులాబ్ జామున్, జాంగ్రీ, జిలేబీ, బొబ్బట్లు, ఎక్కడ లేని స్వీట్లు అక్కడే ఉంటాయి, గాజర్కా హల్వాతో సహా. అవన్నీ అంటే మనకి ఇష్టం, ఇంతకుముందు తినేవాళ్ళం. చూసిన వెంటనే మనకి రిమైండర్ కదా మనకు వచ్చేస్తుంది, ఒక్కరోజు తింటే ఏం కాదనుకుంటాం. రైట్? గౌరీప్రియ గారు చాలా నవ్వుతున్నారు యాక్చువల్గా. సో చాలా సిచ్యువేషన్లో జనరల్గా అబ్జర్వ్ చేసి ఉంటారు వేరే వాళ్ళ నుంచి. ఇదేంటంటే దిస్ వాట్ హ్యాపెన్స్. అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి, దాన్ని నిగ్రహం పెంచుకోండి. ఆ రోజు తినకుంటే మీరు ఫిట్గా ఉండాలనుకుంటే ఆ రోజు తినకుంటే నెక్స్ట్ అప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ అన్ కంట్రోల్. ఆ విల్ పవర్ ఉంటే ఆ విల్ పవర్తో మనం ఏదైనా సాధించవచ్చు. సో నేనేమంటున్నాను అంటే దేనివల్ల ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ పోగొట్టుకోవాలంటే దానికి క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా రీజన్ తెలిసి ఉండాలి. వై ఐ వాంట్ టు బి సక్సెస్ఫుల్, ఏదైనా నేను ఫిట్గా ఉండాలి, నేను ఉదయాన్నే లేచి యోగా చేస్తే ఐ విల్ బి ఫ్లెక్సిబుల్, ఐ విల్ మెయింటైన్ సేమ్ ఎనర్జీ. ఉదయం నుంచి మార్నింగ్ 4:30 నుంచి లేస్తే సాయంత్రం నైట్ 10:30 వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తాను నేను. కాబట్టి ఇమాజిన్ యువర్ సెల్ఫ్ హౌ ఫిట్ యూ విల్ బి. అలా అనుకుంటే దానివల్ల నేను యోగా చేయకుంటే ఏమవుతుంది, యోగా చేస్తే ఏమవుతుంది తెలిసిపోతుంది మీకు. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే దాన్ని క్లియర్గా రాసుకుంటే దీనివల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి, నేను లేజీగా ఉంటున్నాను, లేజీగా అవుతాను, ఏం పని చేయలేకపోతున్నాను, దానివల్ల నాకు ఆఫీస్లో బాస్ వచ్చి మనం మాట్లాడుతున్నారు, నేను ప్రమోషన్ నాకు ఇన్ని రోజులు అయింది, నాకు ఇన్ని ఇయర్స్ అయింది, నాకు ప్రమోషన్ రావట్లేదు అని అనుకుంటే దెన్ యూ విల్ నాట్ డూ ఇట్. మన మైండ్ మనం చేయదు యాక్చువల్గా. దామోదర్ సార్ ప్లీజ్ చెప్పండి సార్. అదే అండి, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి. మేము ఏం చేసామంటే నో సోడా అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం ఇంట్లో. సో మనం ఇంట్లో మనం ప్రాక్టీస్ చేస్తే కానీ మన పిల్లలు కానీ మన ఫ్యామిలీ కానీ అది అందరూ ఫాలో అవుతారు.
ఫస్ట్ మేము ఒక 10 years బ్యాక్ నో సోడా అని ఒకటి పెట్టుకున్నాం కాన్సెప్ట్. మా ఇంట్లో వచ్చేవాళ్ళకి కానీ సోడా అనేది ఉండదు. మేము ఎక్కడ బయట వెళ్ళినా కానీ సోడా అనేది కాన్సెప్ట్ మేము ఎప్పుడు అసలు మా అమ్మాయి కూడా ఇప్పుడు అడగదు, అసలు సోడా కావాలని అడగదు. లాస్ట్ 10 years నుంచి మేము సోడా అనేది తాగం ఇంట్లో. పర్ఫెక్ట్ సార్. యా, బికాస్ అది హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు అయినప్పుడు ఒక హ్యాబిట్ అయినప్పుడు అది కంటిన్యూస్ గా ఇట్ ఈస్ బికమ్ నౌ రొటీన్. ఎగ్జాక్ట్ సార్, వండర్ఫుల్ సార్. యా, సో అదే అండి. సో బికాజ్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ని ఇలా మనం క్లియర్ గా అనుకుని చేస్తే సోడా బేసికలీ మనం ఎలా చేస్తాం, బికాస్ మన పిల్లలు మనం చెప్పింది చేయరు, మనం చేసిందే చేస్తారు. సో మనం సోడా తాగలేదు. సోడా అంటే బేసికలీ కొంతమందికి అంటే ఏది కార్బోనేటెడ్ డ్రింక్, కార్బన్ డైఆక్సైడ్. బికాజ్ జనరల్లీ మనం యాక్చువల్గా న్యాచురల్గా మనం ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ వదలాలి. బట్ వాట్ వీ డూ, మన ఈ సోడాలో సోకాల్డ్ కూల్ డ్రింక్స్లో కార్బోనేటెడ్ వాటర్ విత్ లాట్ ఆఫ్ షుగర్, ఏం లేదు బేసికలీ సింపుల్ క్యాలరీస్ విల్ గెట్. సో దా టేస్ట్ బట్టి చాలామంది అలా చేస్తుంటారు. ఎస్ సార్, దట్ ఈస్ వాట్. సో మనకి ఏదైనా మనం క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా రాసుకోవాలి. దెన్ ఐడెంటిఫై ద రివార్డ్ అండ్ ట్రై టు రీప్లేస్ ద రొటీన్. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. కొంతమందికి ఎవరైతే ఆల్కహాల్ తాగేవాళ్ళు చాలామంది నేను విన్నది ఏంటంటే, దాన్ని బట్టి నేను ఎగ్జామ్ రాశాను ఇక్కడ. నేను విన్నది ఏంటంటే ఆల్కహాల్ ఎందుకు తాగుతారంటే సోషలైజేషన్ కోసం తాగుతారు. అంటే వేరే వాళ్ళతో కలిసి ఉంటే మనం బాగుంటుంది. సో దానికి ఏంటంటే దే గో అండ్ టేక్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఆల్కహాల్, బీర్, విస్కీ, రమ్, అదే ఒకటి. కానీ నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఒకవేళ మీరు దానికి వచ్చే సోషలైజేషన్ రివార్డ్ని కావాలి అంటే మన రొటీన్ మన యాక్షన్ ఏం తీసుకుంటున్నాం ఇక్కడ, టేకింగ్ ఆల్కహాల్ తాగుతున్నాం, రైట్. అది కాకుండా ఆల్కహాల్ కాకుండా వేరే ఏదైనా పని చేయొచ్చా అని ఆలోచించాలి, ఆ పని చేయాలి. సింపులెస్ట్గా మనకంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరం కలిసి మన ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళి వాకింగ్ చేయొచ్చు. అయితే ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగే సోషలైజేషన్ దొరుకుతుంది. బయటికి ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనకు అట్లీస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2-3 కలిసి మన ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి మాట్లాడండి. సోషలైజేషన్ దొరుకుతుంది, పిల్లలు కూడా మంచి చేసే వాళ్ళు అవుతాం కొంచెం మంచి మాటలు చెప్తుంటే. సో సోషలైజేషన్కి వాకింగ్ చేయొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, వేరే ఏం చేయొచ్చు. ఆల్కహాల్ తాగక్కర్లేదు. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే, మీరు ఆల్కహాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏదైనా రివార్డ్ ఏదంటే ఆ రివార్డ్కి వచ్చేది ఈ యాక్షన్ కాకుండా వేరే యాక్షన్ ఏమైనా తీసుకోవచ్చా అని కొంచెం ఆలోచించి దాన్ని ఐడెంటిఫై చేయాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇందాక క్యూ చెప్పినట్టు స్టార్టింగ్లో చెప్పిన పానీపూరి బండి కనబడింది కాబట్టి మీరు ఆర్డర్ చేశారు. అక్కడ పాన్ షాప్ కనబడింది కాబట్టి అక్కడ పాన్ ఆర్డర్ చేశారు, జర్దా పాన్ ఏదో ఒకటి, రైట్. కానీ బేసికలీ అక్కడ అటు సైడ్ వెళ్ళారు కాబట్టి మీకు అక్కడ కనపడింది కాబట్టి క్యూలో యాజ్ ఏ కేఎఫ్సి ఆర్ పిజ్జా హట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కనపడింది కాబట్టి మీరు ఆర్డర్ చేశారు. కానీ ఆ క్యూ మీకు కనపడకుండా, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ సైడ్ మీ ఇంటి నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్ వెళ్తే మీకు ఇది అనుకోండి, యూ డోంట్ గో అటు సైడ్ వెళ్ళకండి, వేరే రూట్లో వెళ్ళండి. మీ పనికి వెళ్ళినప్పుడు వేరే రూట్ నుంచి వెళ్ళండి, మీకు కనపడదు. సో వేరే రూట్ నుంచి కొన్ని రోజులు దాకా కనపడకుండా ఉంటే ఆటోమేటిక్గా దట్ బికమ్స్ ఎ హ్యాబిట్. మీరు ఆటోమేటిక్గా మీకు పిజ్జా తినడం అలవాటు మారిపోతుంది, పానీపూరి ఆర్డర్ చేయాలి మీరు. మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే టేక్ ఏ 30 days ఛాలెంజ్. ఇక్కడ విల్ పవర్ వస్తుంది. 30 days, నెక్స్ట్ 30 రోజులు నేను ఈ పని చేయను. దట్స్ వాట్ హ్యాపెన్ టు బి రిగార్డింగ్ టీ అండ్ కాఫీ. నేను నెక్స్ట్ 30 రోజులు టీ తాగాను, కాఫీ తాగాను, ఎవరింటికి వెళ్ళి తాగాను, ఎక్కడైనా తాగాను అని డిసైడ్ చేశాను. ఎందుకంటే 21 రోజులు, లేకపోతే కొంతమందికి 30 రోజులు, కొంతమందికి 150 రోజులు, 120 రోజులు, కొన్ని 180 days, 6 months కొంతమందికి పడుతుంది. దాని ప్రకారం ఒకసారి మీరు ఆ ఛాలెంజ్ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు ఆ హ్యాబిట్ ఏందో వెళ్ళిపోతుంది. ఈ 30 days వరకే మీకు ఆ విల్ పవర్ గట్టిగా పెట్టుకోవాలి. కాన్షియస్గా ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ హ్యాబిట్. ఓకే, నేను రోజు ఎక్కువసేపు పడుకోను, లేజీగా ఉండను, ఇంట్లో ఆ చిందరవందర పడేయను అని జాగ్రత్తగా 30 days ఒక క్లియర్గా పెట్టుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆ బ్యాడ్ హ్యాబిట్ అనేది వెళ్ళిపోతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, హౌ టు మేక్ ఏ గుడ్ హ్యాబిట్? గుడ్ హ్యాబిట్ ఎలా చేయాలి అంటే, ఎలాగైతే బ్యాడ్ హ్యాబిట్కి ఏదైతే నెగిటివ్ రీజన్ ఉందో
అలాగే గుడ్ హ్యాబిట్ కూడా మనకు క్రిస్టల్ క్లియర్గా మనకు తెలుసు. దీనివల్ల నేను యోగా చేస్తే నేను ఫిట్గా ఉంటాను, మార్నింగ్ లేచి అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తాను. ఇమాజిన్ హౌ మచ్ ఐ కెన్ డూ, ఎన్ని పనులు చేయగలుగుతాను నేను. ఎవరికంటే బేసిక్గా నాకు మైండ్ కామ్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, కోపం రాకుండా ఉంటుంది, అందరితో సరిగ్గా మాట్లాడతాను, ఎనర్జీ మెయింటైన్ చేస్తాను, సక్సెస్ఫుల్ అన్ని యాక్టివిటీ చేస్తాను, పనులు పర్ఫెక్ట్గా చేస్తాను. ఐ విల్ బీ సక్సెస్ఫుల్. నాకు నెక్స్ట్ టైం ఐ విల్ గెట్ ప్రమోటెడ్. హౌ హ్యాపీ ఇట్ విల్ బి, రైట్? అలాంటి హ్యాబిట్ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడాను. ఏ గోల్కైనా సరే దాని మీ ఫైనల్ అవుట్కమ్ గురించి ఇమాజిన్ చేసుకోండి. దానివల్ల మీకు ఎంత రివార్డ్ వస్తుందో, ఎంత హ్యాపీనెస్ వస్తుందో రాసుకొని క్రిస్టల్ క్లియర్ రాసుకోండి. మెయిన్గా ఆ క్లియర్గా రాసుకుంటే మనం ఏదైనా మనం రాసినప్పుడు క్లియర్గా మైండ్లో ఉండిపోతుంది. సబ్కాన్షియస్ మైండ్లో మనం రాయమంటారు అందరు. మనం ఒక్కసారి రాసుకున్నట్టంటే ఆ సబ్కాన్షియస్లో మైండ్లోకి వెళ్ళిపోతుంది, క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది, మనం ఏదైనా చేయొచ్చు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే రిమూవ్ యాక్సెస్ అన్నాను, అలాగే ఇన్స్టాల్ యాక్సెస్ అంటే బేసిక్గా మనకు ఏదైనా సింపుల్గా, నాకు ఫేవరెట్ యోగా గురించి చెప్తున్నాను. సింపుల్గా నేను కొంతమంది జిమ్లో జాయిన్ అవుతాను. నేను ఫిజికల్గా ఫిట్గా ఉండాలంటే జిమ్లో జాయిన్ అవుతాను. జిమ్ ఏంటంటే బేసిక్గా వచ్చి ఒక 4 కిలోమీటర్లు అవుతుంటుంది. ఉదాహరణ ఇప్పుడు ఎవరు లేస్తారు బాబు, ఇప్పుడు లేవాలి 4 కిలోమీటర్లు వెళ్ళాలి, ఎవరు వెళ్తారు? ఇది ఒక రోజు లేదు, రేపు వెళ్దాం అనుకుంటాం, అది అవ్వదు పని. కానీ అదే జిమ్, అదే యోగా సెంటర్ ఇంటి పక్కనే ఉంది అనుకో, చుట్టుపక్కల దగ్గరే. సో మనకు ఇక్కడే ఉంది కదా, వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది వెంటనే. సింపుల్గా క్లాస్ ఇప్పుడు ఇదే క్లాస్ ఉంది అనుకోండి, అక్కడెక్కడో మీరు రావాలి. మీరు కొంతమంది ఉప్పలు ఉంటారు, కొంతమంది మియాపూర్లు ఉంటారు, కొంతమంది వేరే ఊర్లు ఉంటారు. అక్కడికి రండి అంటే సర్లే ఇది ఒక రోజు ఇంకా ఆల్రెడీ బయట ఉన్నాం, వర్షం వస్తుంది చూద్దాంలే అనుకుంటాం. కానీ ఆన్లైన్ కదా, పక్కే ఉంది, కంప్యూటర్ ఫోన్ ఆన్ చేస్తే అయిపోతుంది. సో ఏదైతే మనకి ఏదైనా ఈజీ యాక్సెస్గా ఉంటే అది ఆటోమేటిక్గా హ్యాబిట్ అనేది ఈజీగా ఫామ్ అయిపోతుంది. కాబట్టి మీరైతే కావాలనుకున్నారో, నేను ఉదయాన్నే మార్నింగ్ లేచామంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఆన్లైన్ యోగా ఉందనుకోండి, ముందు ఫోన్ చేసామంటే వస్తుంది. లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ స్ట్రీట్లో కిందికి వెళ్ళామంటే పక్కన అక్కడ మీకు ఏదైనా ఫిట్నెస్ సెంటర్ ఉందనుకోండి, అక్కడికి వెళ్తే అయిపోతుంది. పక్కనే వాకింగ్ ఏరియా ఉందనుకోండి, పార్క్ లాంటిది, అక్కడికి వెళ్తే అయిపోతుంది. ఏదో దూరం కాకుంటే ఈజీగా అవైలబుల్ ఏదైనా మీకు ఏ హ్యాబిట్ కైనా సరే ఈజీగా అవైలబుల్గా పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఆ హ్యాబిట్ ఫామ్ అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ దిస్ ఆల్సో టేక్ 30 days ఛాలెంజ్. సో నెక్స్ట్ 1 month రోజు 10 kilometers ఆ 10,000 steps, నాట్ 10 kilometers, 10,000 steps నడుస్తాను అని ఒక 30 days ఛాలెంజ్ తీసుకోండి. 31st day మీకు అక్కర్లేదు, ఆటోమేటిక్గా మీరే నడుస్తారు. రైట్? అలాగే మరి ఫర్ ఎగ్జాంపుల్ రోజు నేను ఒక ఎవ్రీ టైం, రైట్, నేను రోజు ఉదయాన్నే లేచిన వెంటనే గ్రాటిట్యూడ్ చెప్తాను. దాన్ని రాత్రి పడుకోయే ముందు రేపు ఉదయం ఏం పని చేయాలో రాసుకుంటాను. అలాగే రాత్రి పడుకోయే ముందు నేను ఉదయం నుంచి ఏం పని చేశాను, మంచి పని చేశానో నేను రాసుకుంటాను అని రాశారనుకోండి, అట్లీస్ట్ నైట్ మీకు తెలుస్తుంది ఏం వర్క్ చేస్తారో తెలుస్తుంది. దట్ యూ డూ ఫర్ 30 days. 31st day ఆటోమేటిక్లీ యూ విల్ డూ ఇట్. దాని తర్వాత అంటే మీకు నేను చేసిన పనులు, ఈరోజు చేసిన పనులు కొద్ది రోజుల తర్వాత మనకే అర్థమవుతుంది, ఈరోజు చేసిన పనులు నాకు గోల్ సరిపోవట్లేదు, నేను గోల్ ఏమనుకున్నాను, చేసే పనులు వేరే ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఆ పనులని మీరు మారుస్తారు, వేరే చేస్తారు, ఆటోమేటిక్గా మీకు గోల్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంకో రీతి ఉందండి, ఈజీగా మనకి ఏదైనా హ్యాబిట్ ఫామ్ చేసుకోవాలంటే సంథింగ్ కాల్డ్ హ్యాబిట్ స్టాకింగ్ అండి. స్టాక్ అంటే ఒకదానిపైన ఒకదానికి ఇంకో అటాచ్ చేయడం. ఉదయాన్నే లేచి కొంతమంది అనుకుంటారు మంచినీళ్ళు తాగితే, వామ్ వాటర్ తాగితే మంచిది, కానీ వాటర్ తాగే అలవాట్లేదు. కొంతమంది అంటే బేసిక్గా ఒక 3 to 5 liters ఆఫ్ వాటర్ తాగాలి అనుకుంటాం. వాట్ అనమాట ఏదో ఒకటి. నేను వాటర్ గురించి, ఆరోగ్యం గురించి ఎక్కువ చెప్తుంటాను, బట్ దేనిదైనా కావచ్చు. కానీ ఒకవేళ మీరు పెట్టుకున్నారు అనుకోండి, ఆల్రెడీ మీకు రోజు ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంది. బ్రష్ చేసిన వెంటనే మీరు తర్వాత కొన్ని మీరు నీళ్ళు తాగారనుకోండి రోజు, ఆరు స్నానం చేసిన వెంటనే ప్రాణాయామం చేశారనుకోండి, ఆరు స్నానం చేసిన వెంటనే దేవుడి గది రూమ్లోకి వెళ్ళి పూజ చేశారనుకోండి, మనం రోజు స్నానం చేస్తాం, రోజు బ్రష్ చేసుకుంటాం, రైట్, రోజు భోజనం చేస్తాం కదా. సో ఈ మూడు నేను అటాచ్ చేయాలంటున్నానంటే, నేను అటాచ్ చేసేసుకొని చెప్తాను.
నేను రోజు బ్రష్ చేసిన వెంటనే మంచిలు తాగుతాను. సో బ్రష్ అలవాటు ఉంది, మంచిలు తాగడం అలవాటు లేదు నాకు ఇంతకుముందు. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే బ్రష్ ఇప్పుడు మంచిలు తాగుతున్నాను, ఆటోమేటిక్గా ఏమైందంటే ప్రతిసారి బ్రష్ చేసిన వెంటనే నేను మంచిలు తాగుతాను. సో మంచిలు తాగడం అలవాటు అయిపోయింది నాకు. మంచిలు తాగడం గుడ్ ఫర్ హెల్త్ అండ్ బికాస్ ఐ హావ్ టు కీప్ మై బాడీ హైడ్రేటెడ్. రెండో విషయం, స్నానం చేసిన వెంటనే ప్రాణాయామం చేయడం. స్నానం చేసే అలవాటు ఉంది కానీ ప్రాణాయామం చేసే అలవాటు లేదు ఇంతకుముందు. ఇప్పుడు స్నానం చేస్తాను కాబట్టి వెంటనే ప్రాణాయామం చేస్తాను. సో ఎందుకంటే ఏదైనా సెకండ్ హ్యాబిట్, ఏదైనా హ్యాబిట్ చేసుకోవాలంటే దానికి అటాచ్ చేస్తే, ఆల్రెడీ ఉన్న హ్యాబిట్కి అటాచ్ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. సో స్నానం చేసిన వెంటనే పూజ చేసుకోండి. ఒకవేళ పూజ అలవాటు చేసుకోవాలనుకుంటే మీరు రోజు స్నానం చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా పూజ కూడా చేస్తారు, రైట్? అలా ఏదైనా హ్యాబిట్ దాని ముందు ఏదైనా అటాచ్మెంట్ ఉంటే అటాచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది అయిపోతుంది. శరణప్ప గారు ఏదైనా క్వశ్చన్ అడుగుతుందా? చెప్పండి సార్. సార్ హ్యాబిట్స్ ఆర్ లుక్స్ లైక్ కేబుల్ వైర్. కేబుల్ వైర్ లో అనేక వైర్లు ఉంటాయి సార్. ఆ కేబుల్ వైర్లు మనం తుంచలేం. కరెక్ట్. ఎందుకంటే మన హ్యాబిట్స్ కూడా అలా ఉండాలి. కరెక్ట్ సార్. ఎస్ యా. సో అలా నా వయా స్టాకింగ్ ద్వారా కూడా మనము హ్యాబిట్స్ అనేవి, కొత్త హ్యాబిట్స్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు. సో మనకు కొన్ని హ్యాబిట్స్ గురించి దామోదర్ గారు. హ్యాబిట్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మేము ప్రాక్టీస్ చేసేది ఇంట్లో. చెప్పండి సార్. అట్లా ఆఫీస్ లో డైలీ మాకు టై ట్యూస్డే అనే ప్రోగ్రామ్ ఉంది. ఒక 10 years బ్యాక్ స్టోరీ ఇది. ఎవ్రీడే ట్యూస్డే రోజు టై కట్టుకోవాలి. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అట్లా డైలీ ఎవ్రీ వీక్ నేను టై కట్టుకొని ఆఫీస్కి వెళ్ళేవాడిని. 5th వీక్ నేను మర్చిపోయినా కానీ మా వైఫ్ ఈరోజు ట్యూస్డే టై ఇచ్చేది. సో దట్ మేక్స్ పవర్ఫుల్ హ్యాబిట్. మనం హ్యాబిట్ అవుతామంటే ఆటోమేటిక్ గా పక్కన వాళ్ళు కూడా అదే ట్యూన్ అవుతారు అనమాట. సో నేను ఎప్పుడు 7 years ఆఫీస్లో 7 years వెళ్ళాను. ఆ 7 years ఆఫీస్లో అందరూ మర్చిపోయారు టై ట్యూస్డే. నేను ఒక్కటే ట్యూస్డేస్ ఆఫీస్కి టై కట్టుకుని వెళ్ళాను. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్. సో ఓవర్ ఏ టైం ఏమవుతుందంటే అది ఆటోమేటిక్ అయిపోతుంది, హ్యాబిట్ నుంచి ఆటోమేటిక్ అయిపోతుంది. కరెక్ట్. Actually, yeah. So we call it as automatic only. Whatever automatic response is a habit. Right. సో మనకు తెలియకుండా సబ్ కాన్షియస్లో ఆటోమేటిక్గా అది అలా ఫామ్ అయి ప్రోగ్రామ్ అయిపోతుంది మన మైండ్లో. దెన్ ఆటోమేటిక్గా అయిపోతుంది మనకు తెలియకుండా. సింపుల్గా వేస్తే మనం ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా షూ వేసుకుంటాము. ఎంతసేపు వేసుకుంటామో తెలియదు. ఎప్పుడు లేప్స్కి వేసుకుంటామో, ఏ షూ ముందు వేసుకుంటామో, ఏ సాక్స్ ఎప్పుడు వేసుకుంటామో మనకు తెలియకుండానే ఈజీగా అయిపోతుంది పనులు. సింపులెస్ట్ థింగ్స్. మన రోజులో 35,000 ఆలోచనలు వస్తాయంటారు, ఎన్నో వేల ఆలోచనలు వస్తుంటాయి. మనం ఏదో పని చేస్తుంటాము. చాలా మనకు 99% ఆఫ్ ద వర్క్స్ దే బికమ్ ఆటోమేటిక్, మనకు తెలియకుండానే అవుతాయి. కాబట్టి మనకు ఈజీగా ఉంటుంది. ఏదైనా మనకు తెలిసి కాన్షియస్గా ఏదైనా పని చేయాలంటే మనకు ఈజీగా అలసట వచ్చేస్తుంది ఈజీగా. సో అందుకని మనం ఏదైనా మనం ఉన్న హ్యాబిట్స్ని ఆడిట్ చేసుకొని ఏది ఉంచుకోవాలి, ఏది పోగొట్టుకోవాలి అని చేసుకొని దాని ప్రకారం మనం బిహేవ్ చేయాలి. ఓకే, కొన్ని హ్యాబిట్స్ గురించి తెలుసుకుందామండి. జనరల్గా టైప్స్ ఆఫ్ హ్యాబిట్స్, కొన్ని ఫిజికల్ హ్యాబిట్స్, మెంటల్ హ్యాబిట్స్, ప్రొడక్టివ్ హ్యాబిట్స్ అని చెప్తాను. ఫిజికల్ హ్యాబిట్స్ అంటే మనకు ఉండాల్సినవి మెయిన్గా ఏంటంటే ఎక్సర్సైజ్. డైలీ కంపల్సరీ ఎక్సర్సైజ్ ఉంది, మీకు ఉందా లేదా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన బాడీలో 70% ఆఫ్ వాటర్ ఉంటుంది. వాటర్ బేస్డ్ ఫుడ్స్ లెక్క అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అని కంపల్సరీ మీ దాంట్లో ఉండాలి. బికాస్ ఈ ఫిజికల్ హ్యాబిట్స్ అనేది ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ హెల్త్. మెంటల్ హ్యాబిట్స్ ఒకటి వచ్చి మెడిటేషన్ కానీ ద మోటివేషన్ కానీ మీకు ఉండాలి. బికాస్ దీస్ ఆల్సో ఇంక్రీజ్ యువర్ ప్రొడక్టివిటీ. ప్రధానంగా మోస్ట్ ఇంపార్టెంట్గా నేను చెప్పేది ఏంటంటే నెగటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఉండొద్దు. రైట్, నాకు ఇది కాదు, నేను ఇది చేయలేను అనే మాటలు, నాకు అసలు నేను ఇంతే, నేను ముందుకెళ్ళలేను అనే మాటలకు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. ఎందుకంటే ఏ థాట్స్ బికమ్స్ words and thoughts, words basically feelings and actions, and then become habit. ఒకవేళ జనరల్గా అంటుంటారు, ఇది రీసెంట్గా ఇక్కడ చూసిన పిక్చరు, సెల్ఫ్ డౌట్ కిల్డ్ మోర్ డ్రీమ్స్ దాన్ ఫెయిల్యూర్ ఎవర్ విల్. మీరు ట్రై చేస్తుంటే, మీ డ్రీమ్స్తో ట్రై చేస్తుంటే, మీకు మీద డౌట్ ఉంటే మీరు ఎప్పటికీ ముందుకెళ్ళారు.
ఒకవేళ కానీ మీకు డౌట్ లేకుండా మీరు ట్రై చేసినట్టయితే ఆ ఫెయిల్యూర్ వచ్చినా కానీ 2-3 సార్లు ఫెయిల్యూర్ వచ్చినా ఆటోమేటిక్గా మీరు ఫైనలీ యూ విల్ బి గెట్ ఓవర్ యువర్ ఫెయిల్యూర్ అని చెప్పడం ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్గా ఎప్పుడు నేను తక్కువ, నేను ఇంతే అని ఎప్పుడు అనుకోవద్దు. అదర్వైజ్ దట్ ఆల్సో బికమ్స్ ఎ హ్యాబిట్. ప్రొడక్టివ్ హ్యాబిట్స్లో వేకప్ 1 hour ఎర్లీ. ఇప్పుడు ఒకవేళ మీరు 7కి లేస్తున్నట్టయితే ఒక 6 o'clock లేవడము, 6కి అయితే ఒక 5 o'clock లేవడం, కొంచెం ముందు లేవండి. లేచిన తర్వాత మీకోసం మీరు, దిస్ ఇస్ ఫర్ యూ, యువర్ టైం. పుస్తకం చదవడం, ఇందాక బుక్ రీడింగ్ చదవడం చెప్పి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము, రైట్, అది చేసుకోండి, రైట్. అండ్ ఏ పని చేసినా కానీ, ఏ గోల్ రాసుకున్నా కానీ, ఏ డెసిషన్ తీసుకున్నా కానీ, ఈ గోల్ అచీవ్ కావాలనుకున్నా కానీ దానికి కరెస్పాండింగ్గా డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ లేని మనం ఏం చేయలేము. సో బేసికల్ క్లియర్గా డెడికేషన్ ఉండాలి. దాని ప్రతి గోల్ మీకు సక్సెస్ఫుల్ అవ్వాలంటే గోల్ కావాలి, గోల్ సక్సెస్ఫుల్ క్లియర్గా రాసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇస్ ద లాస్ట్ స్లైడ్. దా స్లైడ్లో వెరీ ఇంపార్టెంట్, హైయెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై హ్యాబిట్స్ ఫార్మేషన్ స్లైడ్. ఓకే, ప్రధానంగా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే, మీ గోల్స్ రీచ్ అవ్వాలంటే, మీ లైఫ్లో హాయిగా ఉండాలంటే, మీ లైఫ్లో హ్యాపీనెస్ ఉండాలంటే, అదేవిధంగా మీ ఫ్యామిలీలో కూడా హ్యాపీనెస్ ఉండాలంటే ఈ 5 పనులు మీరు ఉదయాన్నే లేచిన వెంటనే చేయొద్దు. చేయమనట్లేదు, చేయొద్దు అంటున్నాను, గుర్తుపట్టండి. ఫస్ట్ది ఏంటంటే, మనం జనరల్గా ఇందాక చెప్పాను ఉదయాన్నే 1 గంట ముందు లేవాలి. ఎందుకంటే ఉదయం 7 గంటలు లేచేవాళ్ళు రేపటి నుంచి 6 గంటలు లేస్తే ఒక మంచి 7 AM డిజైన్ అటెండ్ అవ్వచ్చు. దాంట్లో వచ్చే మంచి నాలెడ్జ్ను మనం తెలుసుకోవచ్చు. 1 ఎగ్జాంపుల్. ఆర్ మీకు కావాల్సింది ఉదయాన్నే లేచి కొంచెం యోగా ఫిట్నెస్ చేస్తే మీరు కొంచెం ఫిజికల్గా పెట్టుకుంటారు, అలాగే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, అదొకటి. ఆర్ నేను లేచి ఒక పుస్తకం ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పుస్తకం ఏదైనా, ఈ పుస్తకం ఏంటి, ఇదో సరిపోయింది దీనికి, 7 Habits of Highly Effective People, రైట్, రిటన్ బై స్టీఫెన్ ఆర్ కోవే. ఇలాంటి ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు. ఉదయం లేచి ఎన్నో మంది పని చేయొచ్చు. కానీ జనరల్గా మనం ఉదయాన్నే లేవాలి అనుకుంటాం. జనరల్గా మనం అందరు చేసేంటే ఉదయాన్నే త్వరగా 3:45 4 o'clock లేవాలంటే మనం చేసే పని ఏంటంటే అలారం పెడతాం, అవునా? అలారం పెడతాము. అలారం ఉదయాన్నే మిషన్ కాబట్టి అలారం మోగుతుంది. అలారం మోగిన వెంటనే మనం చేసే పని ఏంటి? పద్మప్రియ గారు చెప్తారు, రామరాజు గారు చెప్పేసా, ఆల్రెడీ చెప్పేసారు. ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాం. ఆఫ్ చేసి పడుకుంటాం, స్నూజ్ చేసి పడుకుంటాం, రైట్ రామరాజు గారు? అవును సార్, అలారం మోగుతానే ఉంటది, తిప్పేసేస్తా, మళ్ళీ పడుకుంటా. యా, సో దిస్ ఈస్ ఎ హ్యాబిట్. ఎందుకంటే ఇది నేను ఎవరిని, దామోదర్ గారు, యా ఐ థింక్, యా దామోదర్ గారు హ్యాస్ బీన్ వెరీ యాక్టివ్. చెప్పండి సార్. ఏం లేదండి. సో ఇప్పుడు అదే వెకేషన్కి వెళ్తా ఉన్నాం అనుకోండి, ఇమ్మీడియట్ గా 5 కన్నా ముందే 4:45 అంతా లేసేస్తాము. అదే ఇంకేదైనా ఇంపార్టెంట్ ఏదైనా ఆఫీస్ పని ఉందో లేకపోతే ఏదైనా మనకు నచ్చలేదు అనుకోండి, మనం లేము. అదే మెయిన్ డిఫరెన్స్. నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. వెకేషన్ అప్పుడు ఎవ్రీడే ఐ విల్ వేకప్ అట్ 5 o'clock అండ్ ఐ గో ఫర్ లైక్ ఏం ప్లాన్ చేయాలి, నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలని ఉంటుంది. కానీ అదే ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏదైనా ఆఫీస్ వర్క్ రిలేటెడ్ అయితే మనం లో ప్రయారిటీ ఉంటే అలారం ఆఫ్ చేసుకుంటాం. కరెక్ట్. అదే ఇందాక అదే చెప్పాను సార్. ఎందుకంటే మనకు క్లియర్గా తెలుసుంటే వాట్ ఈస్ ద ప్లెజర్, వాట్ ఈస్ దట్ విఆర్ గేమ్, మనకి ఏది దీనివల్ల మనకి ఏమొస్తుంది, లాభం ఏంటి, నష్టం ఏంటి అని తెలుసు. లాభం ఉందనుకోండి కంపల్సరీ. ఎందుకంటే రేపు ఉదయాన్నే లేచి మా తమ్ముడు, మా ఫ్రెండ్ని వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి పిలుచుకోవాలంటే వెంటనే అలారం 4 o'clock అలారం పెడతాము, 3:45 లేచి కూర్చుంటాం. ఎందుకంటే మన మైండ్లో ఆటోమేటిక్గా ఉంటుంది, ఇది సంతోషం ఉంటుంది, దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ అని. కానీ మన జనరల్గా మామూలుగా మనం రేపటి నుంచి ఉదయాన్నే లేచి చందనమ్మ చెప్పం నైట్ లో అనుకుంటారు సార్ పొద్దున్నే త్వరగా లేయాలని, అలారం పెట్టుకుంటారు, మళ్ళా అలారం ఆఫ్ చేయడం, పొద్దున్నే దుప్పటి కప్పుకోవడం సార్. కరెక్ట్. ఇంకా చలికాలం అది ఇంకా ఎక్కువ, వర్షాకాలం చలికాలం అయితే ఇంకా దుప్పటి కప్పుకొని పడుకోవడమే. ఇంకా అనిల్ కుమార్ గారు. యాక్చువల్గా ఎలా అవుతుందంటే అండి, మనకి ఇంపార్టెంట్ ఉన్న రోజులైతే కనుక మాత్రం కంపల్సరీ ఆ టైంలో లెగుస్తాము. లేదు అని అంటే పోస్ట్ పోన్, అది స్నూజ్ పెట్టేసేసుకొని మళ్ళీ పండుకుంటా. కరెక్ట్ సార్, స్నూజ్ చేసుకొని. సార్ మల్లయ్య గారు, సోమ మల్లయ్య గారు, యా మీరు కూడా చెప్పండి సార్, ఎందుకంటే మీరు ఇంతకుముందు ఇంట్రాక్ట్ అవ్వలేదు కాబట్టి. యా సార్, ఎవ్రీడే నైట్ వచ్చేసి 5:30కి అలారం పెట్టుకుంటాం, లేస్తాను 5:30కి. లేచిన తర్వాత ఫోన్ ఇమ్మీడియట్ గా చూడొద్దు అనుకుంటాను.
ఫోన్ చూస్తాను. రైట్. అది అక్కడ కూడా వస్తాను సార్. అది కూడా ఉంది నాకు దగ్గర. ఆ లిస్ట్ లో అది కూడా ఉంది, చెప్తాను నెక్స్ట్. రైట్ సార్. జగన్ గారు లాస్ట్ క్వశ్చన్. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. యా, అయితే ఒక్కొక్కసారి మనము నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ ఏముంటదంటే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఎమర్జెన్సీని బట్టి కూడా ఒక్కొక్కసారి అలా చేస్తాం సార్. ఎమర్జెన్సీ లేకుండా అన్ఇంపార్టెంట్ లేకుండా ఒకసారి అయితేనేమో మనం ఆఫ్ చేస్తాము, లేదా ఎమర్జెన్సీ ఉంటది ఇంపార్టెంట్ అంటే పక్క మనం యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతాం సార్. కరెక్ట్. రైట్ సార్. రైట్ సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్ సార్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ బ్యాచ్. యాక్చువల్గా నాకు శ్రీధర్ గారు చెప్పారు నాకు ఎక్సలెంట్ బ్యాచ్ అని, బట్ దట్ ఈస్ క్లియర్గా కనపడుతుంది యాక్చువల్లీ ఇక్కడ. భాగ్యలక్ష్మి మేడం చెప్పండి మేడం. సార్ నేను ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను సార్. తొందరగా లేవాలంటే, లేచి మళ్ళీ పడుకోకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి. ఏంటంటే ఫోన్ ఉంటుంది కదా సార్, అలారం పెట్టుకున్న ఫోను, అది వాష్ బేసిన్ దగ్గర పెట్టేసుకొని పడుకుంటే అప్పుడు మార్నింగ్ లేవగానే టైంకి మోగితే ఆటోమేటిక్ వెళ్ళి ఆ ఫోన్ ఆఫ్ చేసేటప్పుడు ఆ క్షణంలో మైండ్ డైవర్ట్ అయిపోతుంది, హాయిగా మొహం కడుక్కొని మిగతా పని సజావుగా సాగిపోతుంది సార్. దిస్ ఇస్ మై టిప్. రైట్. ఓకే, ఆ టెక్నిక్. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇందాక చాలా మంది ఆల్రెడీ డిగ్రీ చేశారు. జనరల్గా రేపు ఉదయం నుంచి నేను ఉదయాన్నే లేవాలి, 5 o'clock లేవాలి అని 4:30కి లేవాలనుకుంటే జనరల్ 3:45 అలారం పెట్టుకుంటాము. అలారం పెట్టుకుని నేను అబ్జర్వ్ చేసింది అంటే, అలారం పెట్టామంటే అలారం మోగుతుంది, మిషన్ కాబట్టి మోగుతుంది, వెంటనే స్నూజ్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మోగుతుంది, మళ్ళీ స్నూజ్ చేస్తాము, మళ్ళీ మోగుతుంది, మళ్ళీ స్నూజ్ చేస్తాం. అలా 4 o'clock లేవాలనుకున్నాము, లేసరికి 6:30 అవుతుంది. సో ఇదంటే ఈ టైంలో సరే ఇలా కాదని ఇందాక మేడం చెప్పినట్టు, భాగ్యలక్ష్మి గారు చెప్పినట్టు వాష్ బేసిన్ దగ్గర లేకుంటే పక్క రూమ్లో ఈసారి అక్కడ పెడదాం, దూరం పెడదాము, దూరం పెట్టి ఇక్కడ పడుకుంటాము. మోగినప్పుడు అంత ఇక్కడి నుంచి నడిచి అంత వెళ్తాం కదా, ఆటోమేటిక్గా అయిపోతుంది అనుకుంటాం. భాగ్యలక్ష్మి గారు ఎక్సెప్షన్. బట్ జనరల్గా మేడం ఎలా అవుతుందంటే, అక్కడెక్కడో మోగుతుంది, మనమే అక్కడికి వెళ్ళి అక్కడ ఆఫ్ చేసి అక్కడ పడుకుంటాం. అక్కడ సోఫా ఉంటుంది, సోఫాలో పడుకుంటాం, చైర్లో పడుకుంటాం. మళ్ళీ సేమ్ టైం 4 అవుతుంది. దానిలో డిఫరెన్స్ ఏముండదు. రైట్. నేనేమంటానంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ మనకు ఒక హ్యాబిట్ కల్టివేట్ చేసుకోవాలంటే మనకు ఉదయాన్నే లేవాలంటే అది కంపల్సరీ మనకు మైండ్లో ఏది ఇంపార్టెంట్, దామోదర్ గారు చెప్పినట్టు వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనకు తెలిసి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అవర్ థింగ్ ఈస్ రెండు విషయాలు చెప్తాను. ఒకటి, మీరు ఉదయాన్నే లేవాలనుకొని అలారం పెట్టుకున్నట్టయితే వినండి, ఈరోజు రాత్రి అదే చేయండి. రేపు ఉదయం లేవాలనుకుంటే అలారం పెట్టుకున్నట్టయితే రేపు కంపల్సరీ లేవండి. ఒకవేళ లేవకుండా మళ్ళీ 2 hours మన తర్వాత లేచినట్టయితే ఏమైందంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీరు సరిగ్గా పడుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలారం మోగుతుంది, నిద్ర లేస్తారు, మళ్ళీ స్నూజ్ చేస్తారు, మళ్ళీ మోగుతుంది, మళ్ళీ స్నూజ్ చేస్తారు. అలా నిద్ర పోయినట్లేదు, పడుకున్నట్లేదు, నిద్రపోయినట్లేదు, అనవసరంగా టైం వేస్ట్. దానికంటే ఒక 2 గంటలు మీరు సరిగ్గా పడుకుంటే 6:30కి నార్మల్ 6:30కి లేచారనుకోండి, మీకు బాడీ కానీ రెస్ట్ దొరుకుతుంది కదా. దీనికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లైఫ్లో సక్సెస్ఫుల్గా అవ్వడానికి, గోల్స్ సాధించడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సబ్కాన్షియస్ మైండ్లో ఉండడానికి ఏంటంటే, నిన్న రాత్రి ఈరోజు రాత్రి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రాత్రి అలారం పెట్టినట్టయితే, నేను ఈరోజు మార్నింగ్ 3:45కి లేవాలనుకుంటే 3:45కి అలారం పెడతాను. రైట్. నేనేమనుకుంటాను, ఎప్పుడు పెడతాను, ద ప్రీవియస్ డే, అంటే ముందు రోజునే అలారం పెడతాను. అంటే ఈ రోజు నేను అలారం దేనికి పెడతాను, రేపు ఉదయానికి పెడతాను. ఏమంటారంటే, నేను రేపు ఉదయం 3:45కి లేస్తాను అంటే దిస్ ఈజ్ మై షార్ట్ టర్మ్ గోల్, వెరీ షార్ట్ టర్మ్. రేపు ఉదయానికే ఒక గోల్ పెట్టుకున్నాను. నేను స్టార్టింగ్లో చెప్పాను, ఎప్పుడైతే దుప్పటి గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వాలంటే ఏదైనా చిన్న పని చేసినా కానీ సక్సెస్ఫుల్ అవుతారు. అంటే ఫస్ట్ ఆఫ్ సింపులెస్ట్ థింగ్, మీరు దుప్పటి మడత పెట్టుకోవడం గురించి సక్సెస్ స్టార్ట్ అవుతుంది ఆల్ ద డే టిల్ ఎండ్ ఆఫ్ ద డే. కానీ ఒకవేళ మీరు రాత్రి అనుకొని రేపు ఉదయాన్నే నేను లేస్తాను అనుకొని రేపు ఉదయం మీరు లేవనట్టయితే యు ఆర్ స్టార్టింగ్ యువర్ డే విత్ ఎ ఫెయిల్యూర్. గుర్తుపెట్టుకున్నది అర్థమవుతుంది అందరికీ. మీరు సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఒక్కసారి మీరు అలారం పెట్టుకుని కంపల్సరీ లేవండి. లేచి ఏం చేస్తారో పక్క విషయం, తర్వాత విషయం, కానీ అలారం పెడితే కంపల్సరీ లేవండి రేపు పొద్దున. అంతే. అందుకంటే ఎప్పుడైతే మీరు అలారం పెట్టుకున్నారో స్నూజ్ మాత్రం చేయకండి, సింపుల్గా లేచేయండి. లేచి చేయడం తర్వాత విషయం. ఓకే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ షుడ్ నాట్ డూ
ఈస్ hitting snooze button on your alarm. You should not do this. Right. నెక్స్ట్ వచ్చేసి పురుషోత్తం గారు. ఓకే సరిపోయి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటంటే కంప్లైనింగ్. నాకు అది లేదు, నాకు ఇది లేదు. వాళ్ళకు అది ఉంది కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు, నాకు ఇది లేదు. ఎప్పుడైతే నాకు ఇది లేదు, నాతో ఇది కాదు అని అనుకుంటారో, there is a lot of negative energy మనకు it flows into our body. ఆ నెగటివ్ ఎనర్జీ ఒకటి మనకు బాడీలోకి వచ్చిందంటే మనం ఏ పని చేయలేమండి. వన్ థింగ్ నేను ఒక రిమైండర్ చెప్తాను ఇక్కడ. మనము ఉదయాన్నే లేచాము, చాలా మంది జనరల్గా క్లిషే కానీ, బట్ రాత్రి పడుకునే వాళ్ళు ఉదయం లేవలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్. బట్ మనం ఉదయం లేచాము, మన పని మనం చేసుకున్నాము, మన ఆఫీసు మన బయటికి వెళ్ళొచ్చాము, మన పని మనం చూసుకున్నాము, మన బిజినెస్ చూసుకున్నాము, మన ఫ్రెండ్స్ని కలిసాము, మన రిలేటివ్ని కలిసాము, మన ఇంట్లో పని మనం చేసుకున్నాము. రైట్. హోమ్ మేకర్ అయితే ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాము, అందరి పిల్లల్ని బాగా చూసుకుంటాం, మనకు మంచి పిల్లలు ఉన్నారు, భార్య కానీ భర్త ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఫాదర్ ఇన్లాస్ ఉన్నారు. నేర్చుకోవడానికి ఇంపాక్ట్ ఫౌండేషన్ సాయంత్రం వచ్చి మనం అద్భుతంగా నాలెడ్జ్ నేర్చుకుంటున్నాము. ఇంతకంటే మనకంటే అదృష్టవంతులు ఎవరున్నారు? మనం జనరల్గా ఏంటంటే 99% ఆఫ్ థింగ్స్ మనకు మంచిగా ఉంటాయి, అవి పట్టించుకోము. ఒకటి బాగుండదు, దాని గురించి ఆలోచిస్తున్నాం. ఎప్పుడైతే ఒకటి లేదని దాని గురించి మనం పదే పదే ఆలోచిస్తున్నామో, అదంతా మనకు నెగిటివ్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది, నెగిటివ్ హార్మోన్ జనరేట్ చేస్తుంది. దానివల్ల మనం చేయాలనుకున్నది చేయలేం. కాబట్టి సెకండ్ థింగ్ దట్ యూ షుడ్ నాట్ డూ ఈస్ కంప్లైనింగ్. అంటే రెండవ విషయం మీరు ఉదయాన్నే లేచి చేయకూడదు కంప్లైనింగ్. మూడో విషయం ఇందాక ఆల్రెడీ ఎవరు చెప్పారు, నెగటివ్ న్యూస్ ఆర్ సోషల్ మీడియా ఆన్ ఫోన్. ఫోన్ మనకు ఉదయాన్నే లేచిన తర్వాత మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి. మన పుస్తకం చదువుకోవడమో, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడమో, ఏదన్నా మనం బేసికల్గా మనకు ఉన్న దాని గురించి ఒక గ్రాటిట్యూడ్ చూపించడము. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ ఐ హ్యావ్ దిస్ వండర్ఫుల్ ఫ్యామిలీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ ఐ హ్యావ్ టేబుల్, ఐ హ్యావ్ ల్యాప్టాప్, ఐ హ్యావ్ ఫోన్, ఐ హ్యావ్ ఫ్యాన్, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, బేసిక్గా మనకు చైర్స్ ఉన్నాయి, చాప ఉంది, ఇల్లు ఉంది, ఫ్యామిలీ ఉంది, రైట్, మా ఫ్రెండ్స్ ఉన్నారు, జాబ్ ఉంది, రైట్. ఇవన్నీ మంచి విషయాలు. దానికి బేసిక్గా మనకు ప్రకృతికి కానీ మన దేవుడికి కానీ థ్యాంక్స్ చెప్పడం చేస్తే, ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ చూపిస్తామో ఇట్ జనరేట్స్ పాజిటివ్ ఎనర్జీ. గ్రాటిట్యూడ్ అంటే ఎప్పుడు చెప్తామో, మనకు ఎప్పుడైనా సాటిస్ఫాక్షన్ అయినప్పుడు చెప్తాం. సాటిస్ఫాక్షన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఉదయాన్నే లేచి మనం చేయాల్సిన పని అంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్, నాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యూ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ మనం ఏం చేస్తాం, ఇందాక సార్ చెప్పినట్టు బెచ్చలు పోసేమంటే ఉదయం లేచామంటే ఫోన్లో ఏమొచ్చింది, ఫోన్లో ఇప్పుడు ఏమి రావట్లేదు. చూసామంటే ఒక మనకు ఫస్ట్ మిస్డ్ కాల్స్, లేకుంటే బేసిక్గా వాట్సాప్ కాబట్టి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా వాట్ నాట్. దాంట్లో వచ్చేది ఒక్కటి కూడా కొన్ని ఉపయోగకరం ఉంటాయి, కానీ ఉదయం లేస్తే అనవసరంగా టైం వేస్ట్. సో దీనికి ఏంటంటే జనరల్గా మనకు నేను చెప్పే విషయం ఏంటంటే, రాత్రి పడుకునే ముందు నేను చేసే పని ఏంటంటే, రాత్రి పడుకునే ముందు దాన్ని నేను ఏరోప్లేన్ మోడ్లో పెడతాను, సో దట్ ఇట్ డజంట్ జనరేట్ ఎనీ రేడియేషన్. ఉదయాన్నే రాత్రి పడుకునే ముందు ఏరోప్లేన్ మోడ్ పెడతాను, లేకుంటే వర్స్ట్ కేసు ఏం చేస్తానంటే నేను నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తాను. నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తే నోటిఫికేషన్ ఈజ్ ఎ క్యూ. ఇందాక మనకు తెలుసుకున్న హ్యాబిట్స్ ఫార్మేషన్లో క్యూ ఉందిగా, నోటిఫికేషన్ ఈజ్ ఎ రిమైండర్. నోటిఫికేషన్ వచ్చిందంటే మనకి ఏంటో చూడాలనిపిస్తుంది, చూస్తాం. కానీ ఆ క్యూని మనం అవాయిడ్ చేయగలిగితే మనం ఫోన్ చేయడం. సో నోటిఫికేషన్ ఆఫ్ చేయండి, సైలెంట్ మోడ్లో పెట్టండి, పక్క పెట్టండి. ఫస్ట్ మీ పని మీరు చేయండి. ఏం చేయాలనుకుంటారు? ఉదాహరణ పుస్తకం చదువుతారో, ఉదాహరణ లేసి యోగా చేస్తారా, ఉదాహరణ లేసి ఎక్సర్సైజ్ చేసుకుంటారా, ఉదాహరణ లేసి గిటార్ వాయించుకుంటారా, ఏదైనా మీ గురించి, మీ లైఫ్ గురించి, మీ గోల్స్ గురించి ఏం చేయాలో అది చేసుకోండి. కానీ ఫోన్ మాత్రం చూడకండి రేపు నుంచి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది వచ్చేది మూడోది వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ వచ్చేది హిట్టింగ్ స్నూజ్ బటన్ అన్న అలారం, అది చేయొద్దు. కంప్లైంట్ చేయొద్దు. మూడోది వచ్చేసి చెకింగ్ సోషల్ మీడియా ఆన్ ఫోన్.
అండ్ ఫోర్త్ వచ్చేసి నెగటివ్ న్యూస్. ఇప్పుడు టీవీలో కానీ పేపర్లో కానీ వచ్చేది నెగటివ్ న్యూస్, కాబట్టి నెగటివ్ న్యూస్ చూస్తే అంతా మళ్ళీ నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ న్యూస్ దగ్గరికి వెళ్ళకండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈటింగ్ అన్హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ మాత్రము ఇది చిరుతిండ్లు, చెత్త అంటే బేసిక్గా మైదా ఉన్నది, రైట్, షుగర్ ఎక్కువ ఉన్నది, సాల్ట్ ఎక్కువ ఉన్నది, రైట్, వైట్ థింగ్స్ ఇన్ అవర్ SMS, బేసిక్గా SMS అంటున్నాను, షుగర్, మైదా, సాల్ట్ ఎక్కువ ఉన్నవి మీరు తినొద్దు. బేసిక్గా ఫ్రూట్స్ బేసికలీ వెజిటేబుల్స్ ఉన్న ఫుడ్తో మీరు ఆరోగ్యంగా ఉండేది అది తీసుకోండి. దీస్ 5 థింగ్స్. సో దీంట్లో ఏమంటారంటే మన అబ్దుల్ కలాం గారు అంటారు, యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్ బట్ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ అండ్ షూర్లీ యువర్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. కాబట్టి చేంజ్ యువర్ హ్యాబిట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. సో ఇలా మరొక్కసారి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన శ్రీ గంప నాగేశ్వరరావు గారికి, అలాగే శ్రీధర్ సార్కి, మరియు శ్రీనివాస్ గారికి, మరియు ఇతర మెంటర్స్కి, మెయిన్గా ఇంతసేపు నన్ను ఓపికతో విన్న మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. What a wonderful presentation. Super, sir. Yes, Ramesh, sir. Sir. Ramachandra, sir. Once again, happy evening, sir. Super, sir. Wonderful, అద్భుతమైనటువంటి సెషన్ అండి. ముఖ్యంగా హ్యాబిట్స్ ఫర్ సక్సెస్. ఇది ఆల్రెడీ నేను 3-4 టైమ్స్ మీరు చెప్పినప్పుడు విన్నాను సార్. ప్రతిసారి కూడా చాలా కొత్తగా ఆ పీపీటీ కానీ మీరు చెప్పే విధానంలో కొత్త నాలెడ్జ్, కొత్త విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ, సార్. ముఖ్యంగా మీరు స్టార్టింగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇంటరాక్ట్ చేసుకుంటూ ఒక 2 క్వశ్చన్స్ అడిగి మీ గోల్స్ ఏంది, మీ హ్యాబిట్స్ ఏమిటి అని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ మీరు చెప్పినటువంటి వాటిలో మీకున్నటువంటి గోల్స్ గురించి అడగటం, అలాగే మన అలవాట్లే మన గోల్ని సెట్ చేస్తాయి అని చెప్పడం జరిగిందండి. ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ అండి. మన అలవాట్లను బట్టే మన గోల్స్ని కూడా మనం సెట్ చేసుకుంటాం. అలాగే హ్యాబిట్స్ కి డెఫినేషన్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఎన్వైరన్మెంట్ లో మనకు జరిగేటటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి అవి మనం ఆటోమేటిక్ గా ఒక హ్యాబిట్ గా మనం చేంజ్ చేసుకుంటాం అని, వాటిని అలవాటుగా మార్చుకుంటాం అని చెప్పడం జరిగింది. అలాగే న్యూరల్ పాత్వేస్ లో ఏదైనా ఒక యాక్టివిటీని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే అది ఒక హ్యాబిట్ గా ఫార్మేట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఖాళీ టైంలో మనం చేసేదాన్ని హాబీ అంటారని, అలాగే మరి సబ్ కాన్షియస్ మైండ్ లో తీసుకొని ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే అది ఒక హ్యాబిట్ గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే హాబీకి హ్యాబిట్ కి ఉన్నటువంటి వేరియేషన్ గురించి కూడా మీరు చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఆడిట్ యువర్ హ్యాబిట్స్ అంటే మార్నింగ్ మనం లేచినప్పుడు దుప్పట్టని ఫోల్డ్ చేసుకునే దగ్గర నుంచి చిన్న యాక్టివిటీ అయినప్పటికీ కూడా దాన్ని మనం ఒక గొప్ప యాక్టివిటీగా తీసుకొని చేసినట్లయితే పెద్ద వర్క్లు కూడా మనం మంచిగా చేయగలుగుతాం అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా బెనిఫిట్స్ లో కూడా కష్టమైన పనిని కూడా మనం కంటిన్యూగా చేస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని, తర్వాత ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. హ్యాబిట్స్ ఫార్మేషన్ లో ముఖ్యంగా ఎనర్జీ కన్జర్వేషన్, తర్వాత ప్లెజర్ అండ్ అవాయిడ్ పెయిన్ అని 3 రకాలు తీసుకోవటం, వాటి గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అలాగే హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ని ఎలా మనం రిమూవ్ చేసుకోవాలి, గుడ్ హ్యాబిట్స్ ని ఏ విధంగా మన యొక్క లైఫ్ లోకి మేక్ చేసుకోవాలి అనే విషయాలు కూడా చెప్పారు సార్. ముఖ్యంగా ఆ స్ట్రక్చర్ ఉంది కదా, క్యూ, నెక్స్ట్ యాక్షన్ అండ్ రివార్డ్, దీన్నే మీరు కార్ అనే యాక్రోనిమ్ ద్వారా మాకు ఎప్పుడు గుర్తుండే విధంగా చెప్పారు. చాలా బాగుంది సార్. ఈ కార్ అనే యాక్రోనిమ్ మధ్యలో ఎప్పుడైతే క్రేవింగ్ అంటే ఒక స్ట్రాంగ్ డిజైర్ ని మనం యాడ్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ హ్యాబిట్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఆ క్యూస్ లో వచ్చేటి లొకేషన్ కావచ్చు, టైం కావచ్చు, తర్వాత మనలో ఉన్న ఎమోషనల్, తర్వాత అదర్ పీపుల్, ఇలా కొన్ని యాక్టివిటీస్ గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. అలాగే మరి ఇంకా చూసుకున్నట్లయితే గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏ విధంగా మనం బ్యాడ్ హ్యాబిట్స్ ని బ్రేక్ చేసుకోవాలి, గుడ్ హ్యాబిట్స్ ని ఏ విధంగా మేక్ చేసుకోవాలి అనే వాటిలో ఒక క్యూని తీసుకోవటం, తర్వాత దాంట్లో రొటీన్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, తర్వాత దాని నుంచి వచ్చే రివార్డ్ ఎలా ఉంటుంది అనే వాటిని ఎగ్జాంపుల్ గా కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. ముఖ్యంగా హ్యాబిట్ స్టాకింగ్ గురించి, అంటే
ఉన్న హ్యాబిట్ కి ఏదైనా అటాచ్మెంట్ చేసినట్లయితే అది మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. టైప్స్ ఆఫ్ హ్యాబిట్ లో ఫిజికల్ హ్యాబిట్స్ అని, తర్వాత మెంటల్ హ్యాబిట్స్ అని, తర్వాత ప్రొడక్టివ్ హ్యాబిట్స్ అని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ లో మీరు ఒక కొటేషన్ లాగా చెప్పారు సార్, చాలా బాగుంది. మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలి అనుకున్నప్పుడు కానీ లేదా చేస్తూ ఉన్నప్పుడు ముందు ఫస్ట్ మనకి మన మీదే ఒక డౌట్ వస్తే, అంటే నేను ఇది చేయగలనా చెయ్యలేను అనేటటువంటి డౌట్ వస్తే అక్కడ మన సక్సెస్ ఆగిపోతుందని, అలాంటి డౌట్ రాకుండా ఒక మంచి హ్యాబిట్స్ తో ఎగ్జాక్ట్లీ నేను చేయగలుగుతా, నేను అచీవ్ అవ్వగలను అనే ఒక కాన్ఫిడెన్స్ తో వెళ్ళినట్లయితే 100% ఎనీ యాక్టివిటీ మనం చేయగలను, అచీవ్ అవ్వగలం అని చెప్పారండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా బాగుంది సార్ అదైతే. అలాగే ఎవ్రీ మార్నింగ్ మనం చేయగలిగినటువంటి 5 థింగ్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఓవరాల్ గా ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఈ సెషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు, వండర్ఫుల్ సమ్మరీ అండి. ఒక అద్భుతమైన సెషన్ కి మంచి సమ్మరీ కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ అలవాట్లు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, చెడు అలవాట్లు కానీ మంచి అలవాట్లు కానీ, అంటే సార్ స్టార్టింగ్ లో చెప్పారు మనకి హ్యాబిట్ అనగానే టక్కున గుర్తొచ్చేవి కొన్ని చెడు అలవాట్లు. నీకేమైనా హ్యాబిట్స్ ఉన్నాయని అడుగుతుంటారు కొంతమంది, రైట్? సో అలా మనం హ్యాబిట్స్ అంటే ఒకటి నెగటివ్ అనే మైండ్ సెట్ లో సమాజంలో చాలా వరకు కూడా అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ నెగటివ్ ఆర్ పాజిటివ్. ప్రతి ఆలోచన, ప్రతి చేసే పని కూడా మన హ్యాబిటే. సో అటువంటి హ్యాబిట్స్ గురించి చాలా చాలా బాగా చెప్పారు సార్. సార్, ఇఫ్ యూ హ్యావ్ అ ఫ్యూ మినిట్స్ కొన్ని క్వశ్చన్స్ తీసుకుందామా సార్? థ్యాంక్ యూ సార్. సో మిత్రులారా, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయండి. మీరేమైనా అంటే అడిషనల్ పాయింట్స్ యాడ్ చేయదలుచుకున్న, సెషన్ బాగుంది అని చెప్పాలనుకున్నా కూడా మన కంపల్సరీ మీరు ఫీడ్బ్యాక్ రూపంలో చెప్పండి. ఎందుకంటే మన ట్రైనర్ కి మనం సార్ సమయానికి కూడా మనం విలువ ఇచ్చి, అది వీ షుడ్ ఓన్లీ టాక్ అబౌట్ క్వశ్చన్స్. మిగతా పాయింట్స్ అన్ని కూడా మీరు అద్భుతంగా ఎంతసేపు అయినా మీరు ఫీడ్బ్యాక్ రూపంలో యాడ్ చేయండి. అది మనం ట్రైనర్ కి పంపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయానంద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. విజయానంద్ గారు. విజయానంద్ గారు, ఒకటి చెప్పే, ఒకటి మా అందరం ఇక్కడ మన కలిసిన వెంటనే హ్యాపీ ఈవినింగ్ అంటున్నాం కదా. డిడ్ యు నోటీస్ దిస్ ఇస్ ఆల్సో హ్యాబిట్, రైట్? మనకు తెలియకుండా యాక్చువల్గా ఆటోమేటిక్గా అయిపోతుంది. మనకు తెలిసి కాదు, తెలిసి కాన్షియస్ కాదు, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్లోనే మనం ఆటోమేటిక్గా క్వశ్చన్ అడిగే ముందు హ్యాపీ ఈవినింగ్ అంటాము, ఆలోచించకుండా. ఇస్ ఆల్సో హ్యాబిట్. చెప్పండి సార్. యా ప్లీజ్. సార్, ఇది నెగిటివ్ థింకింగ్ గురించి చెప్పారు సార్. ఆ నెగిటివ్ థింకింగ్ ని ఓవర్కమ్ చేయడానికి ఏమన్నా టిప్ ఉందా సార్? సో ఇనిషియల్గా మనకు కాన్షియస్గా ఉండాలి సార్. కాన్షియస్గా నెగిటివ్ థింక్ బేసిక్గా ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐఆమ్ కాన్ఫిడెంట్, ఐఆమ్ వండర్ఫుల్, ఐఆమ్ హ్యాపీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని బేసిక్గా దిస్ ఇస్ కాల్డ్ అఫర్మేషన్స్. సో ఎర్లీ మార్నింగ్ చేసిన వెంటనే మీరు ఏదైతే గోల్ అచీవ్ చేయాలనుకున్నారో దాని గురించి పాజిటివ్గా, రైట్, అలా అఫర్మేషన్ చెప్పాలి, పాజిటివ్ అఫర్మేషన్స్. అట్ ది సేమ్ టైం విజువలైజేషన్ ఒకటి ఉంది. విజువలైజేషన్ ఏంటంటే బేసిక్గా మనకు ఆల్రెడీ మీరు అచీవ్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రమోషన్ కావాలనుకోండి, రైట్? మీరు మేనేజర్ ఉన్నారు, సీనియర్ మేనేజర్ కావాలనుకుంటున్నారు. సో మీరు ఆల్రెడీ సీనియర్ మేనేజర్ అయినట్టు ఒక విజువలైజ్ చేయాలి. సో దట్ యూ బిలీవ్ అలా ఉన్నట్టు. అట్ ది సేమ్ టైం దానికి కావాల్సిన అఫర్మేషన్స్ అంటే, నేను ఐ కెన్ డూ దిస్, ఐఎమ్ వండర్ఫుల్, ఐఎమ్ ద బెస్ట్ పర్సన్, ఐఎమ్ ద ఛాంపియన్ అని అలా అనుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి. మీకు మహమ్మద్ అలీ ఉన్నారు, తెలుసా? మహమ్మద్ అలీ గుర్తుందా మీకు? తెలుసా? ఐడియా ఉందా? ఎవరు? బాక్సర్. ఎస్, వరల్డ్ ఛాంపియన్ బాక్సర్. మహమ్మద్ అలీ ఏం చేస్తారంటే, మహమ్మద్ అలీ యాక్చువల్గా ఫస్ట్ టైం రింగ్లోకి వెళ్ళినప్పుడు, వరల్డ్ ఛాంపియన్కి వెళ్ళినప్పుడు, హీ వాజ్ నాట్ ద టాప్. అంత టాప్ అందరూ ఏమనుకున్నారంటే బేసిక్గా ఆటోమేటిక్గా ఓడిపోతారు అనుకున్నారు. కానీ మహమ్మద్ అలీ ఏం చేశాడు తెలుసా అంటే, ఫస్ట్ వచ్చినప్పుడే బాక్సింగ్ ముందే ఐఆమ్ ద బాస్, ఐఆమ్ ద విన్నర్, ఐఆమ్ ద ఛాంపియన్ అని అఫర్మేషన్, పాజిటివ్ అఫర్మేషన్ చేశాడు. అంటే బేసిక్గా మనకు నేను ఆల్రెడీ ఇంతమందికి ఎవరు గెలవలేదు, ఫస్ట్ ఎదురుగా ఉన్నది ఆల్రెడీ ఛాంపియన్, అదంతా ఫైట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ మనకి ఏమనిపిస్తుంది, అతను ఆల్రెడీ ఛాంపియన్ కదా, మనకి గెలుస్తామో లేదా అనుకుంటాం. కానీ మహమ్మద్ అలీ అలా చేయలేదు. ఏమంటారు? ఐఆమ్ ద ఛాంపియన్, ఐఆమ్ ద విన్నర్. ఆ ట్రోఫీ తీసుకున్నట్టు విజువలైజ్ చేశాడు, అలాగే ఫైట్ చేస్తున్నట్టు అలా అఫర్మేషన్ చెప్పాడు. ఇంకోటి ఏంటంటే మనకు తెలిసింది, అఫర్మేషన్ చెప్పి నేను ఐఆమ్ ద ఛాంపియన్ అని, ఐఆమ్ ద విన్నర్, ఐఆమ్ ద ఛాంపియన్ అని ఊరికే ఇంట్లో కూర్చొని ఇందాక చెప్పినట్టు టీవీ చూస్తూ పాప్కార్న్ తింటూ సినిమా కూర్చోలే అనలేదు. వాట్ ఇట్ ఈస్, దానికి కావాల్సిన ప్రాక్టీస్ చేస్తూ అన్నాడు అనమాట.
అంటే బాక్సింగ్ దాని దగ్గరికి వెళ్ళి తను కొడుతూ ఐఎమ్ ద ఛాంపియన్, ఐఎమ్ ద విన్నర్ అని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అంటే బేసిక్లీ వన్ సైడ్ ఆ మైండ్కి యాక్చువల్గా పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ ఆల్సో ప్రాక్టీసింగ్. అంటే మనం చేయాల్సిన 2 పనులు, ఒకటి పాజిటివ్గా అనుకోవాలి, రెండవది దానికి కావాల్సిన యాక్షన్ కూడా చేయాలి. చేసే విల్ బి సక్సెస్ఫుల్. సో దానిలో కొన్నిసార్లు మీరు పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు నెగిటివ్ రాదు. యాక్చువల్గా ఎవ్రీథింగ్ యూ కెన్ డూ అంట. నిజంగా మేము గొప్ప స్పీకర్ అవ్వాలని ఇంతకుముందు స్టార్టింగ్లో అడిగిన ఎవరు చెప్పారు, నేను గొప్ప స్పీకర్ అవ్వాలంటే నాకు స్టేజ్ ఫియర్ ఉంటుంది. స్టేజ్ ఫియర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు స్టేజ్ ఫియర్ ఉంది, నేను చెప్పలేను, నా స్టేజ్ ఫియర్ ఉంది, నేను చెప్పలేను, నేను మాట్లాడలేను అంటే ఎప్పుడు చెప్పలేవు. ప్రపంచంలో ఏ గొప్ప స్పీకర్ అయినా కానీ, గొప్ప మోటివేషన్ స్పీకర్ అయినా కానీ, ట్రైనర్ కానీ కంపల్సరీ ఫస్ట్లో సరిగ్గా మాట్లాడని వాళ్ళే. కానీ నేను చెప్పగలను, ఐ కెన్ డూ ఇట్ అని ప్రతిసారి రిపీటెడ్గా అనుకుంటే యూ ఫీల్ హ్యాపీ. ఓకే, నేను చేస్తున్నాను అని విజువలైజ్ చేసుకొని అలాగే పాజిటివ్ అఫర్మేషన్ చేస్తుంటే కొన్ని రోజులుగా మాట్లాడతారు. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఆమె టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నేను ఎవరితో మాట్లాడలేమని కాదు. ఆయన ఆఫ్టర్ జాయినింగ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ట్రైనర్ వర్క్షాప్ జాయిన్ తర్వాత ఇంతసేపు మాట్లాడాను. ఎందుకంటే బేసిక్గా అది మన దేనికైనా సరే, నేను మాట్లాడడం గురించి చెప్తున్నాను, మరి దేనికైనా ఏ యాక్టివిటీకి అయినా కానీ నేను చేయగలను అనే నమ్మకం ప్రతిసారి అనుకోవాలి. నేను చేయగలను, నేను చేస్తాను. ఐఎమ్ ద ఛాంపియన్, ఐఎమ్ వండర్ఫుల్. అది కాన్షియస్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ గోస్ టు సబ్ కాన్షియస్. సో అందుకే మనం కాన్షియస్ మైండ్ని మాస్టర్ అంటాం, సబ్ కాన్షియస్ మైండ్ని స్లేవ్ అంటుంటాం, ఆర్ జీని అంటుంటారు సార్. ఎందుకంటే మనం కాన్షియస్ మైండ్లో కంటిన్యూస్గా సీడ్ వేస్తుంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ లైక్ ఏ సాయిల్. కాన్షియస్ మైండ్ ఏ సీడ్ వేస్తామో అలాంటి చెట్టు వస్తుంది మనకు. సో పాజిటివ్ సీడ్ వేస్తే పాజిటివ్గా మనకు ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. మనకు యూ విల్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. అర్థమవుతుంది సార్? సో మనం కాన్షియస్గా అనుకోవాలి, నేను చేయగలను, ఐఎమ్ ద ఛాంపియన్. ఏం పట్టించుకోవద్దు మిగతాది. ఆటోమేటిక్ వద్దు, కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది మీ మైండ్కి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సార్. సార్ సంగీత గారు. యా, సార్ మార్నింగ్ హ్యాబిట్స్ అంటున్నారు కదా సార్, అవి అంటే అంటే ఎంతసేపు చేయాలి అని? మార్నింగ్ హ్యాబిట్స్ అంటే నేను ఇందాక చెప్పింది అలారం పెట్టేయద్దు అని అవే. ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్. అది ఓకే మేడం. బేసిక్లీ యోగా నేను చెప్తాను ఏంటంటే, యోగా ఎక్సర్సైజ్ అనేది మనకెంతో మన బాడీ ఎంత సహకరిస్తుందో అంత చేయాలి. ఓకే, ఒకరోజు జనరల్గా మనం ఒక జిమ్లోకి వెళ్ళాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్లోకి వెళ్తే అందరూ ఆల్రెడీ ఎన్నో రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యోగాకి వెళ్ళారండి, యోగా సెంటర్కి వెళ్ళారనుకోండి, ముందు నుంచి యోగా చేస్తున్నారు. నన్ను అడిగారు అనుకోండి యోగా, నా ముందుకు వచ్చేసి నేను చక్రాసనం వేస్తాను. రైట్, చక్రాసనం చూసేసి మీరు కూడా ట్రై. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మీకు ఆల్రెడీ యోగా ఉంటే దట్స్ ఫైన్. ఒకవేళ తెలియని వాళ్ళు ఏమొస్తుంది, నేను వాళ్ళు కూడా చక్రాసనం ట్రై చేశారనుకోండి, ఏదో నడుము పట్టేస్తుంది. రేపటి నుంచి ఎక్సర్సైజ్ యోగా చేయరు, యోగా వేస్ట్, నడుము పట్టేస్తుంది, అవి చేతులు పట్టేస్తాయి, అది యోగా యాక్చువల్గా మానేస్తాం. సో ఎనీథింగ్ అంటే ఏదో కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మెల్లమెల్లగా ఈజీ స్టెప్స్, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ రోజు ఓన్లీ వామపే, తర్వాత కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటా. అంటే మన బాడీ సహకరించినంత చేస్తూ కొంచెం స్ట్రెచ్ గోల్ కొంచెం పెంచాలంతే. రైట్, సో ఫస్ట్ రోజు మీరు గంట సరిపోతుందా అంటే ఫస్ట్ రోజు గంట చేయక్కర్లేదు. బట్ ఒకరోజు అలవాటు అయిన తర్వాత మన రోజుగా జనరల్గా చెప్తాం ఒక గంట ఒకటి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉంటుంది మనిషికి. 40 నిమిషాల నుంచి గంట. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్లో ఉన్నారు. అన్నీనా? మెడిటేషన్, ఓన్లీ యోగా, ఓన్లీ అన్ని కలిపి ఒక గంటనా? గంట. అంటే యోగా మీరు ఇందాక యోగా, మెడిటేషన్, యోగా అంటే ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదండి. యోగా మీరు చెప్పే ఆసనాల గురించి, నేను ఇందాక చెప్పిన చక్రాసనం అంటే ఆసనం గురించి. సో యోగా ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆసనాలు, మెడిటేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యోగా, రైట్, ప్రాణాయామ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యోగా. సో బేసిక్లీ అష్టాంగ యోగా ఉంటాయి, 8 పార్ట్స్ ఉంటాయి, దాంట్లో ఈ 3 ఇవి అనమాట. సో అవన్నీ కలిపి మనం చేస్తే మన ఫిజికల్గా ఆసనాలు వేస్తే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. మనకు బేసిక్గా ప్రాణాయామం చేస్తే మనకు ఈ బ్రీతింగ్ అనేది క్లియర్గా ఉంటుంది, మన లోపల ఎనర్జీ వస్తుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ బస్త్రికా చేస్తాం అనుకో, బస్త్రికా చేస్తే బేసిక్గా మనకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే మనం మెడిటేషన్ చేస్తే మైండ్
ప్రశాంతంగా ఉంటుంది. సో మైండ్ ప్రశాంతంగా ఉంటే మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కానీ మంచి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో జనరల్గా మీకు చెప్పండి. ఏదైనా ఒకటి 1 గంట చేయాలా సార్? ఏదైనా చూడండి మేడం, మీకు యాక్చువల్గా నేను చెప్పినందుకు చేయొద్దు, మీరు మీ ఆలోచించుకొని మీరు చేయాలి. నేను యోగా ఆసనాలు గంట సేపు చేస్తే మన మెడిటేషన్ కూడా చేయాలిగా. సో మీరు ఎంతసేపు చేస్తారో మీకు ఎంత సరిపోతుందో మీకు యాక్చువల్గా మీకు చేస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంగీతం గురించి చెప్తాను అనుకోండి. సంగీతం అంటే సారీ గామ, మీకు సంగీతం వచ్చా మేడం? సంగీతాన్ని పేరు పెట్టుకున్నారు కూడా అడిగాను. సంగీతం వచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ సారీ గామ పద ని సా, సారీ గామ పద ని సా అలా ఉండడానికి ఏదో రాగం, రైట్? అలా బేసిక్గా మనకు ఒకసారి రాదు, ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. మనకు తెలిసిపోతుంది, మనంతా మనకు తెలిసిపోతుంది మనం సరిగ్గా వాడుతున్నామా లేదా అని, రైట్? అలాగే ఈవెన్ యోగాలో కూడా మెడిటేషన్ అయినా సరే, ఆసనాలు అయినా సరే, మనకు రోజు చేస్తుంటే మనకే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, మనకి ఎనర్జీ వస్తుంది, మనకే తెలిసిపోతుంది యాక్చువల్గా. ఓన్లీ థింగ్ ఇస్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. స్టార్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. స్టార్ట్ చేసి ఆ కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెంట్ రోజు చేయాలి. ఇందాక 30 days ఛాలెంజ్ అని చెప్పాను కదా, 30 days ఛాలెంజ్ చెప్పాను కదా, 30 days ఛాలెంజ్ తీసుకొని రోజు చేయండి. ఆటోమేటిక్గా దాని తర్వాత మీ కంఫర్ట్ ఉన్నట్టు ఆటోమేటిక్గా చేసేయండి. వీళ్ళు చెప్పారని గంట, వాళ్ళు చెప్పారు 4 గంటలు, అసలు గంట చాలు యాక్చువల్గా. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ 1 hour, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ నాకు తెలిసి. ఓకే, ఎందుకంటే ఏంటంటే ఒక 40 నిమిషాలు ఆసనాలు తీసుకోండి, ఒక 20 నిమిషాలు ప్రాణాయామ, మెడిటేషన్ 10 నిమిషాలు చేయండి, సరిపోతుంది. ఓకే, రవికుమార్ సార్. నమస్తే సార్. నమస్కారం సార్. ఫస్ట్ ఏది అనేది నెగిటివ్ అని మనం ఆలోచన చేస్తాము. మనం బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటాం కదా, మనము ఆ బ్యాడ్ హ్యాబిట్ గుర్తించి దానివల్ల మైనస్ మనకి ఏమేమి జరుగుతుంది, నష్టం ఏమేమి జరుగుతుంది, అది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినాం అనుకో, అది ఆటోమేటిక్గా మనం చేంజ్ చేసుకోవచ్చు సార్. రైట్ సార్. ఎందుకంటే మన మైండ్కి ఏంటంటే ఏదైతే నెగిటివ్ ఉందో, ఇందాక చెప్పాను సార్, హ్యాబిట్ ఎలా ఫామ్ అవుతుంది అంటే పెయిన్, ఏదైనా నష్టం జరుగుతుంది, దీనివల్ల నష్టం ఉంది, నాకు నష్టం ఉంది, నా ఫ్యామిలీకి నష్టం ఉందని